మోంతా తుపాను 15 లక్షల ఎకరాల్లో పంట నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా రైతుల జీవితాలను తల్లకిందులు చేసి పారేసింది. తుపాను వేళ పాలకులు ఎలివేషన్లకే పరిమితమైతే తీవ్రంగా నష్టపోయిన రైతులు పంటను చూసి లబోదిబోమంటున్నారు. ఇంతటి విపత్తు వేళ మన పాలకులు ఎక్కడున్నారు? మన సీఎం గారు లండన్లో ఉంటే ఆయన సుపుత్రుడు మంత్రి లోకేష్ గారు కుటుంబ సమేతంగా ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ చూస్తూ చిల్లయ్యారు. ఇక మన డిప్యూటీ సీఎం గారు పొలాల్లో ఫోటోషూట్లు పూర్తి అవ్వగానే పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోయారు. మరి పాలకులే పట్టించుకోకపోతే ఆ రైతుల గోడు వినేదెవరు? వారికి అండగా నిలబడేదెవరు? వారికి నేనున్నానని భరోసా ఇచ్చేదెవరు? దేశానికి వెన్నెముక లాంటి రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచేదెవరు? ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనకు వినిపించే ఒకే ఒక్క పేరు వైఎస్ జగన్. అవును, ప్రతి కష్టంలోనూ గుండెల నిండా భరోసా నింపే పేరు అదొక్కటే. మోంతా తుపానుతో నష్టపోయిన రైతులను జగన్ పరామర్శించారు. ప్రతి రైతు గుండెను టచ్ చేశారు. వారి కన్నీళ్లు తుడిచి నేనున్నానని వారికి కొండంత భరోసా ఇచ్చారు. ఆయన పర్యటనలో దారి పొడవునా జనం నీరాజనం పట్టారు. తుపాను భారీ నష్టాన్ని మిగిలిస్తే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్న రైతులకు జగన్ కొండంత అండలా కనిపించారు. అందుకే ఆయనకు తమ కష్టం చెప్పుకుని రైతులు బోరుమన్నారు. దీనికంటే ముందు ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. జగన్ బయట అడుగు పెడుతున్నారంటే జన సునామీ పోటెత్తడం కామన్. అంతకన్నా ముందు పోలీసుల ఆంక్షలు, నోటీసులు, బారికేళ్లు, ముళ్ళకంచెలు ఇవన్నీ వెరీ వెరీ కామన్. ఈసారి కూడా అదే సీన్ కనిపించింది. అయినా ఇవేవి జగన్తో సహా ఆయన వెంట నడిచిన జన సముద్రాన్ని నిలువరించలేకపోయాయి. ఎప్పటిలానే ఆయన పర్యటన ఎంతలా సాగిందంటే ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. జనం జనం జనం, అడుగు తీసి అడుగేస్తే జనం, దారి పొడవునా జనం, ఇసుకేస్తే రాలనంత జనం. జగన్ పర్యటనలో ఎక్కడ చూసినా జన ప్రభంజనమే కనిపించింది. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం ఇలా ప్రతి ఊరిని దాటుకుని జగన్ ప్రతి చోట ముందుకు కదులుతుంటే ఆయన వెంట జన సునామీ నడిచింది. ఆంక్షల కంచెలు తెంచుకుని బారికేళ్లు దాటుకుని ఎక్కడ చూసినా జనమే పోటెత్తారు. దారి పొడవునా జగన్కు ఘన స్వాగతం పలుకుతూ రైతులు, మహిళలు ముందుకు కదిలారు. ఉదయం 11:30 గంటలకల్లా జగన్ గూడూరుకు చేరుకోవాలి. కానీ 3:30 గంటలు ఆలస్యమైంది. అంటే ఏ స్థాయిలో జన సునామీ రహదారులపైకి పోటెత్తిందో ఊహించుకోవచ్చు. దారి పొడవునా రైతన్నల కష్టాలు వింటూ జగన్ కాన్వాయ్ ముందుకు సాగింది. మోంతా తుపాను దెబ్బకు తడిచిన వరికంకులు, కుళ్ళిపోయిన పసుపు, అరటి పిలకలను జగన్కు చూపిస్తూ అన్నదాతలు బోరుమన్నారు. వారిని ఓదారుస్తూ మీ తరపున పోరాటానికి నేనున్నానని భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగారు. జగన్ కృష్ణా జిల్లా పర్యటన ఏ విధంగా సాగిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, కష్టాల్లో పడిపోయామన్నా, నువ్వు కాపాడాలన్న మమ్మల్ని. రైతు పట్టించుకున్న నాదులు లేడు అన్న మమ్మల్ని. అసలు రాజులు లేరన్న మాకు. ఏ అధికారి వచ్చి ఏ సాగు చేశారో ఏం చేశారో మాకు ఏం తెలియదు. అసలు మా బాధ పట్టించుకున్న నాదులు లేడన్న. అన్న నువ్వే ఏ రైతు కాడ చల్లగా ఉండాలంటే గడప గడప నడిచొచ్చబడుగు, కడుపులను నింపే ముక్క నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే.
జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఇది నమ్మకం అంటే, ఇది భరోసా అంటే. మోంతా తుపానుకు 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టారు పాలకులు. ముగ్గురు, సీఎం, డిప్యూటీ సీఎం, సీఎం గారి తనయుడు, మంత్రి లోకేష్ గారు. ఈ ముగ్గురు 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టారు. తుఫాను వచ్చింది, ఇలా వెళ్ళిపోయింది, నష్టాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన 48 గంటల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు రాష్ట్రంలో చెప్పుకోవడానికి. సీఎం గారేమో లండన్ వెళ్ళిపోయారు. వెంటనే గాల్లో చక్కర్లు కొట్టారు, అలా తిరిగారు, ఇలా తిరిగారు, పరిశీలించారు, వెళ్ళిపోయారు. లోకేష్ గారేమో క్రికెట్ చూడడానికి ఫ్యామిలీతో సహా వెళ్ళి చిల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫోటోషూట్ తర్వాత 2 రోజులు రెస్ట్ తీసుకొని హైదరాబాద్కు వచ్చేశారు. ఇంతే అయిపోయింది. మరి రైతుల గోడు పట్టించుకునేది ఎవరు? రైతుల కష్టాలు వినేదెవరు? వారి కన్నీళ్లు తుడిచేదెవరు? వారి వెన్ను తట్టేదెవరు? వారికి భరోసా ఇచ్చేదెవరు? వారికి కొండంత అండగా నిలబడేదెవరు? ఈ కష్టకాలం వేళ వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఈ పాలకులకు ఉందా లేదా? లేదని వాళ్లకు వాళ్లే ప్రూవ్ చేసుకున్న సమయంలో ఈరోజు రైతాంగానికి కనిపించిన ఒకే ఒక్క భరోసా పేరు వైఎస్ జగన్. ఈరోజు ఆయన పర్యటనకు పోటెత్తిన జనాన్ని చూడండి, రైతుల కన్నీళ్లు చూడండి, ఏ విధంగా వారి కష్టాలు చెప్పుకున్నారో మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని గురించి వివరించారు. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంటున్నారు. అదే సందర్భంలో ఎన్యూమరేషన్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మోసం చేసిందన్నది కాసేపటి తర్వాత ఆధారాలతో సహా మీకు చూపించబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ అది. రైతుల జీవితాలకు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎన్యూమరేషన్ పేరుతో మోసం చేసిందన్నది ఆధారాలతో చూపిస్తాను. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మాట్లాడారనేది ఒక్కసారి విందాం. ఎంత పంట నష్టం జరిగిందన్న అంశానికి సంబంధించి. దాదాపుగా ఈ 25 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం, వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది వరి పంటకి. ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులు, ఆ గాలులతో పాటు వచ్చిన వర్షాలు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. మరి ఇంత నష్టం జరిగితే పాలకులు ఎక్కడున్నారు? సీఎం గారు ఎక్కడున్నారు? మన సీఎం గారి తనయుడు లోకేష్ గారు ఎక్కడున్నారు? వీళ్ళంతా ఏమైపోయారు? ఏం చేస్తున్నారు? అడిగేదెవరు? జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీశారు. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం. విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే, విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చాపర్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చాపర్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు.
ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక, కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక, నవ్వు రాక, ఇది పరిస్థితి వాళ్ళది. ఇది రాష్ట్రంలో మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకుల పరిస్థితి. మరి ఈరోజు ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ ప్రభుత్వం కట్టిందా? జరిగినటువంటి నష్టాన్ని చంద్రబాబు నాయుడు గారే 5,600 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంటున్నారే. మరి ఇదంతా ఎక్కడి నుంచి చెల్లిస్తారు? కనీసం ప్రీమియం కట్టారా? ఇన్సూరెన్స్ చేయించారా? ఎందుకు చేయించలేదు? 2 సీజన్లకు కలిపి 1,300 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టకుండా ఎగ్గొట్టేశారు. ఈ ప్రభుత్వాన్ని గుండెల మీద చేసుకొని చెప్పమనండి అసలు ఇన్సూరెన్స్ కట్టిందా లేదని. చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణం చేసి చెప్పమనండి ఇన్సూరెన్స్ కట్టిందా లేదని. లోకేష్ గారిని ప్రమాణం చేసి చెప్పమనండి ఇన్సూరెన్స్ కట్టిందా లేదని. ఈరోజు రైతుల కష్టాలు ఎవరు తీరుస్తారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్ల పాటు ఇన్సూరెన్స్ సకాలంలో కట్టడం వల్ల ఎప్పుడు ఏ విధమైనటువంటి విపత్తు వచ్చినా, ఎప్పుడు ఏ రకమైనటువంటి పంట నష్టం జరిగినా సకాలంలో వాళ్ళకి ఇన్సూరెన్స్లో కట్టడం వల్ల బీమా అందేది. ఈరోజు ఆ భరోసా లేకుండా పోయింది. రైతుల కోసం 1,300 కోట్లు కూడా కట్టలేని ప్రభుత్వం మనది. ఈ రకంగా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు పొలాల్లోకి రాగలరా? రైతుల్ని పరామర్శించగలరా? వాళ్ళకి అండగా ఉంటానని భరోసా ఇవ్వగలరా? గత ప్రభుత్వం ఏం చేసిందన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి అది విందాం. దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే వెంటనే పంటలు కొనుగోలు చేసే దానికోసం ఆ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా 5 సంవత్సరాలలో 7,800 కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది. రైతుల దగ్గర నుంచి అప్పట్లో ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు అందరికీ ఈ క్రాప్ చేయడం, వెంటనే రైతులందరికీ ఉచిత పంటల బీమా కింద తీసుకొని రావడం, దాదాపుగా 85 లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా 7,800 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము కింద ఆ రైతులకు 5 సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిచ్చేలా డబ్బులు పడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్సు? కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే. అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్సు వర్తింపయ్యింది, కట్టింగ్ అయ్యింది. ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 7,800 కోట్లు రైతులకు ఖర్చు చేశామని చెప్పారు కదా. దాన్ని కొంత డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటే ఇలాంటి తుఫానులు, వరదలు వచ్చినప్పుడు ఎన్యుమరేషన్ ప్రక్రియ, బీమా పరిహారం అందించడంలో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందని చెప్పడానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో 116.74 కోట్లు, 2020-21లో 931.87 కోట్లు, 2021-22లో 564 కోట్లు, 2022-23లో 298 కోట్లు, 2023-24లో 55 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా రైతులకి అందించింది. మరి ఇప్పుడు ప్రీమియం కట్టలేదు కదా మనం ఎందుకు కట్టాలి? రైతులు వాళ్ళు కట్టుకుంటే కట్టుకుంటారు, లేదంటే వాళ్ళ ఎలా సాగితే అలా వాళ్ళ జీవితాలు. గాలికి వదిలేయాలి, తుఫానుకు వదిలేయాలి, మోంతాకు వదిలేయాలి. మనం మాత్రం చిల్లవుతూ దేశాలు బట్టి తిరుగుతూ ఉండాలి. వీళ్ళ గురించి పట్టించుకునేది ఎవరు? 2023 ఖరీఫ్లో కరువు సాయంగా 847 కోట్లు, అదే ఏడాది మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు 442 కోట్లు, 2024 మార్చిలో 1,294 కోట్లు, కలిపి 5 ఏళ్లలో 3,261 కోట్లను అందించింది. ఏది? ఈ నష్టం సమయంలో మాత్రమే, ఈ నష్టాలు మాత్రమే, పంట నష్టం జరిగినటువంటిది. మరి చంద్రబాబు నాయుడు గారు
ఈసారి వచ్చి అయిపోయింది కదా, 16 నెలలు అయిపోయింది కదా, ఈ 18 నెలలు దాదాపు 18 నెలల కాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా, పెట్టుబడి సాయం అందించారా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో విందాం ప్లీజ్. నేను అక్కడే అడుగుతా ఉన్నా, ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. 40,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద, 2 ఏళ్ళకి కలిపి 20,000. ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల, ఇన్ని కలామిటీస్ జరిగిన, ఇన్ని ఇబ్బందులు పడినా, చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు. 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది. పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఈ క్రాప్ నమోదింగ్ గాలికి చేసినట్టు ఏదో అక్కడక్కడ నమోదైంది. ఈ విధంగా మోసాలు జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద తుఫాను వచ్చి ఇంత నష్టాన్ని మిగిల్చితే ఎన్యూమరేషన్ ప్రక్రియ అంటే నష్టం జరిగినటువంటిది ఎవరెవరికి ఏ స్థాయిలో ఎక్కడ పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనాలన్నీ వేయడానికి జరిగే ప్రక్రియ ఎన్యూమరేషన్ ప్రక్రియ. దీనికి చంద్రబాబు నాయుడు గారు తుఫాను ఇలా వచ్చి అలా వెళ్ళిన ఇది తీరం దాటి వెళ్ళి మరుసటి రోజు వర్షాలు కురిశాయి కదా, ఆ మరుసటి రోజు అంటే 30వ తారీఖున ఒక సర్క్యులర్ ఇచ్చి 31 కల్లా ఎన్యూమరేషన్ పూర్తి చేయండి అన్నారు. అంటే సర్క్యులర్ తీసుకొని అధికారులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో, ఏ ఏ ప్రాంతాల్లో ఏ పంట ఎంత స్థాయిలో నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ చేయడానికి వాళ్ళకి ఇచ్చిన సమయం, ఏదే సర్క్యులర్ తీసుకొని ఇది ముగించడానికి ఇచ్చిన సమయం 24 గంటలు కూడా కనపడట్లేదు. 30 ఇచ్చారు, 31కి ముగించమన్నారు. చేతిలోకి వాళ్ళకి ఇంకా సర్క్యులర్ అందిందో లేదో 24 గంటల సమయంలో మొత్తం అంచనా వేయగలరా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారం రోజుల సమయం ఇచ్చేవాళ్ళు ఏ కుట్ర దాగి ఉందని కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. అలా ఆ సర్క్యులర్ నేను చూపిస్తా కాసేపట్లో మీకు స్క్రీన్ పైన. ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఎంత దారుణంగా జరుగుతోందని ఎల్లో మీడియా కూడా కన్నీళ్లు పెట్టుకునిందంటే మన చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ రకంగా ఉందో ఆలోచించండి. వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎన్యూమరేషన్ ప్రక్రియ చాలా దారుణంగా సాగుతోందని. అంత ఎలివేషన్లు ఇచ్చిన మా బాబు గారికి ఎలివేషన్లు ఇచ్చిందంతా తుఫాన్లో కొట్టుకుపోయింది, పక్క రాష్ట్రంలో పడిపోయాయి మా ఎలివేషన్లంతా. ఇక్కడ చూస్తే ఎన్యూమరేషన్ ప్రక్రియ చూస్తే 24 గంటల సమయం ఇచ్చి తూతూ మంత్రంగా జరుపుతున్నారు. అది కూడా లోకల్ టీడీపీ నాయకులు ఎవరి పేర్లు చెబితే ఆ పంట పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్లకు మాత్రమే నష్టం ఎంత జరిగిందో అంచనాలు వేసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఇది నేనంటున్న మాటలు కాదు, రైతులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినటువంటి మాటలు. రైట్, ఒక్కసారి ఎన్యూమరేషన్ ప్రక్రియ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్, ఈ ప్రొసీడింగ్స్లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా? 30వ తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు, ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ అయిపోవాలా, సోషల్ ఆడిట్ అయిపోవాలా, టు బీ కంప్లీటెడ్ బై 31st, అంటే ఒకరోజు 30వ తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు, 31వ తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా, ఎన్యూమరేషన్ అయిపోవాలంటాడు. అంటే దాని అర్థం ఏంది? ఎన్యూమరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు. అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్. అసలు ఎన్యూమరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా, ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి. సరే, ఇది గాలుల వల్ల
వర్షాల వల్ల, తుఫాను వల్ల సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి, పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా, సుంకు విరిగిపోలేదా. ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల. ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు, తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఇది చూడకుండా, ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటాను. సూపర్ 6లు ఇచ్చినట్టే అంతా అయిపోయింది, సూపర్ 6 ఇచ్చేసాం అయిపోయింది, కాదంటే 4 మందం. ఇప్పుడు కూడా ఇదే ఎన్యూమరేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. రేపో మాపో నష్టపరిహారం ఇచ్చేసాం, మీకు అందకపోతే నేనేం చేయాలని అన్నా అంటారేమో. నష్టపరిహారం కూడా అందించేసామని చెప్పినా చెబుతారేమో. రియల్ టైం గవర్నెన్స్ కదా మంది, కాబట్టి అంత స్పీడ్గా జరిగిపోతాయి అన్నీ. మనకు తెలియకుండానే ఎన్యూమరేషన్ జరిగిపోతుంది, మనకు తెలియకుండానే పంట నష్టం అంచనా జరిగిపోతుంది, మనకు తెలియకుండానే పరిహారం కూడా అందిపోతుంది, మనకు తెలియకుండానే మన జీవితాలు కూడా బాగుపడిపోయి ఉంటాయి. అంతా ఎల్లో మీడియాలో మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అది రియల్కి వస్తే ఇది వారి కష్టాలు, రైతుల కష్టాలు. కానీ ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి కదా, ఎవరో ఒకరు నిలదీయాలి కదా, ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమన్నారో ఒకసారి వినండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, అవసరమైతే రైతుల తరపున పోరాటం చేయడానికి కూడా సిద్ధమని అన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అన్న బయట ప్లే చేయండి ప్లీజ్. ఉచిత పంటల బీమా అనేది నువ్వు ఎత్తేయడం వల్ల రైతుకు నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం గట్టిగా అడుగు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు. దాదాపుగా ఈల లెక్కల ప్రకారమే, అది తగ్గించిన ఈల లెక్కల ప్రకారమే, తగ్గించి ఈలేసిన లెక్కల ప్రకారమే 600 కోట్లు ఇవ్వాలని చెప్పి ఈళ్ళే బకాయిలు పెట్టారు. ఆ బకాయిల సొమ్మును కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు గన కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయడమే దండుగా, రైతు వేస్ట్ అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. అందుకనే రైతు ఈరోజు ఇన్ని అగసాట్లు పడుతూ ఉన్నాడు, ఇన్ని అవస్థలు పడుతూ ఉన్నాడు. ఈ మైండ్ సెట్ మార్చుకొని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరుగా సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రైట్. మొత్తానికి మనం ఒక్కసారి ఈ పర్యటన మొత్తం పరిశీలిస్తే రైతుల గోడంతా విన్న తర్వాత అర్థమవుతోంది ఏంటంటే తుఫాను కంటే కూడా చంద్రబాబు నాయుడు గారే అత్యంత ప్రమాదకారిగా రైతుల పట్ల మారినట్లుగా వారి మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. 2014-19లో రైతు రుణమాఫీ పూర్తిగా నా భుజాలపైన అన్నారు, ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. మరి తుఫాను కంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాదకారి అవునా కాదా? అంతేకాదు అప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు, బీమా ఎగ్గొట్టారు, అలాగే విద్యుత్ బకాయిలు కూడా ఎగ్గొట్టిపోయారు. మళ్ళీ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. ఇవన్నీ కూడా ఇప్పుడు సేమ్ మళ్ళీ వచ్చి అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 అన్నారు, రెండో సంవత్సరం మొదలైపోయింది. 40,000 ఇవ్వాల్సి వస్తే 5,000 ఇచ్చారు. 5,000 అట్టు విసిరేశారు. అయిపోయింది, ఇచ్చేసాను, వెళ్ళిపోండి, పండుగ చేసుకోండి అన్నారు. ప్రీమియం ఇప్పటి వరకు కట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతులకి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు. ఈ క్రాప్ నమోదైనా సరే సక్రమంగా జరిగిందంటే అది లేదు. ఆర్బీకేలను నిర్వీర్యం చేసేశారు, యూరియా అందించలేకపోయారు. ఈరోజు ఇంత పంట నష్టం జరిగితే కనీసం ఎన్యూమరేషన్ కూడా సరిగా సాగటం లేదు. మరి తుపాను ప్రమాదకరమా, చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల ప్రమాదకారా? ఈ అంశంపైన మనం మాట్లాడదాం. రైట్. వారం 10 రోజుల ముందే వాతావరణ శాఖ మొంద తుపానుపై హెచ్చరికలు జారీ చేసింది. కానీ మన సీఎం గారు మాత్రం తుపాను రావడానికి 24 గంటల ముందు మేల్కొన్నారు, రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఆ 24 గంటల పాటు రియల్ టైం గవర్నెన్స్ పేరుతో ఇష్టం వచ్చిన రీతిలో, అసలు ఆ సినిమాల్లో కూడా ఉండవో ఆ స్థాయి ఎలివేషన్స్ చూపించారు.
ఒంటి చేత్తో మోంతా తుపాన్ను చంద్రబాబు ఆపేశారని ఎల్లో మీడియాలో అయితే అద్భుతమైన ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. మరుసటి రోజు హెలికాప్టర్లో 4 రౌండ్లు చక్కర్లు కొట్టారు, పంటలను పరిశీలించారు. కట్ చేస్తే తండ్రి లండన్కి వెళ్ళిపోయారు, కొడుకు ముంబైకి, డిప్యూటీ సీఎం పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోయారు. మరి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతుల గోడు వినేదెవరు? వారి కష్టాన్ని తీర్చేదెవరు? అందుకే జగన్ పర్యటన వేళ రైతులందరి నోటి నుంచి వినిపించినటువంటి ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. మోంతా తుపాను వేళ పంట నష్టంపై చంద్రబాబు సర్కార్ నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే రైతుల నుంచి ప్రధానంగా ఓ 10 పాయింట్లు వినిపించాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మనకు అవి కనిపించాయి. ఒకసారి ఆ పాయింట్లు ఏంటో స్క్రీన్ పైన చూద్దాం. రైట్, పంటల బీమా ఇన్సూరెన్స్ చెల్లించకుండా రైతులను మోసం చేసిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 2, 2014-19లో మళ్ళీ ఇప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 3, ఈ క్రాప్ నమోదును గాలి కొదిలేసి విపత్తుల వేళ రైతులను నిండా ముంచిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 4, అన్నదాతలకు అండగా నిలిచే ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 5, అన్నదాత సుఖీభావలో 40,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 మాత్రమే ఇచ్చిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 6, మోంతా తుపాను ఎన్యూమరేషన్కు 24 గంటలే సమయం ఇచ్చిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 7, టీడీపీ వాళ్ళు చెప్పిన వారికే ఎన్యూమరేషన్ జరిగేలా కుట్ర చేసిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 8, మోంతా విపత్తు వేళ 24 గంటల ముందు ఏపీలో అడుగుపెట్టి ఎలివేషన్లకే పరిమితమైన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 9, దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్లో తూతూ మంత్రంగా పరిశీలించి లండన్కు వెళ్ళిపోయిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 10, 2014-19లో రైతులకు రుణమాఫీ చేస్తానని ఓట్లు ఇంచుకుని మోసం చేసిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. అవునా కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఈ విషయం తేటతెల్లం అయిందా లేదా? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, రైతు నాయకులు, స్టేట్ జనరల్ సెక్రటరీ, వైఎస్ఆర్సీపీ. ఇక శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. శంకర్ గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శంకర్ గారు, రైతులను పరామర్శించడానికి, వారికి భరోసా ఇవ్వడానికి చేపట్టిన పర్యటనపై, ఓవరాల్ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంపై మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈశ్వర్ గారు నమస్కారం. మీతో పాటు ఛానల్లో ఉన్న పెద్దలకు, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో మోంతా తుఫాన్ మొన్నటి నెల 28, 29 తారీఖుల్లో ప్రభావం చూపింది. అది గడిచి వారం రోజులు అవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటిన తుఫాన్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు ప్రభావితం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్షం వరదలు వచ్చిన మరుసటి రోజే నష్టపరిహారం ప్రకటించింది. ఎకరాకి 10,000 రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించి ఇప్పటికి 5 రోజులు గడిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు రైతుల్ని ఇంత మేర ఆదుకుంటాం, ఈ రకంగా ఆదుకుంటాం, ఇలాంటి సహాయం అందిస్తాం అన్నటువంటి ప్రకటన చెయ్యకపోవడంతో రైతుల్లో చాలా ఆందోళన ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే విపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేశారు. అయితే ఈ పర్యటన చేస్తున్నారు అన్నప్పటి నుంచే అనేక రకాల ప్రచారాలు. ఈ రోజు పొద్దున్న మనం ఒక పత్రికలో చూస్తే అంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటనకు వెళ్తున్నారు అని రాసింది ఒక పత్రిక. అసలు అంతా అయిపోవడం ఏంటి? నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిందా, చెల్లించిందా, రైతులు ఎంతమంది ఎంత ఇస్తావు, ఏమిస్తావు అని చెప్పిందా? ఇదేమీ లేకుండా అంతా అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారంటే ఇక రైతులకి ఏమి ఇచ్చే ఆలోచనే లేదా అనే అనుమానం కూడా కలగక మానదు. ఎందుకంటే ముందు పత్రికల్లో వస్తుంది, ఆ తర్వాత దాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. చాలా కాలంగా చంద్రబాబు అనుసరించే పద్ధతిది. ఇప్పుడు కూడా మోంతా తుఫాను బాధితుల విషయంలో కూడా అలాంటి పద్ధతినే అనుసరించబోతున్నారా అనే సందేహం ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కలగజేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన తగ్గట్టుగా ఈ రోజు విపక్ష నేత పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో స్పందన అవన్నీ పక్కన పెడితే ఆయన రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి లెక్క శ్రీకాకుళం నుంచి
నెల్లూరు వరకు చాలా తీవ్రమైనటువంటి నష్టం సంభవించింది అనేట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వేసినప్పుడు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి కేవలం 1,36,000 హెక్టార్లలో మాత్రమే నష్టం వాటిల్లింది అంటూ అధికారికంగా వెల్లడించింది, కేంద్రానికి నివేదించింది. అంటే దాదాపుగా 4 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగింది అన్నట్టుగా తొలుత రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు. ప్రభుత్వం 4 లక్షల ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగింది అని అంచనా వేసిందంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా 11 లక్షల ఎకరాలకి 4 లక్షల ఎకరాలకి చాలా వైరుధ్యం ఉంది. దాదాపు 38-37% మాత్రమే ప్రభుత్వ అధికారిక లెక్కల్లో కనిపిస్తుంది. అంటే మిగిలిన 65% మంది రైతుల్ని పక్కన పెట్టేస్తున్నట్ట. నష్టపోయినటువంటి రైతులందరికీ పరిహారం ఇచ్చేదానికి ప్రాథమిక అంచనాల్లోనే ప్రభుత్వం కొర్రీలేస్తుందంటే ఆ రైతులందరూ ఇక నష్టపరిహారం మీద ఆశలు వదులుకోవాల్సిందేనా? ఇలాంటి సందేహం ఖచ్చితంగా ప్రభుత్వ లెక్కలకి ఇప్పుడు విపక్షం చెప్తున్న లెక్కలకి మధ్య వైరుధ్యాన్ని చాటుతోంది. ఇక మరొక రియల్ టైం గవర్నెన్స్ తో నేను ముఖ్యమైన ఎప్పటికప్పుడు అన్ని కనిపెట్టేస్తానని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంటే ఎక్కడ ఎంత వర్షం కురిసింది, ఎక్కడ ఎంత పంట నష్టం జరిగింది, ఎక్కడ ఏ రైతు దెబ్బతిన్నాడు అన్నీ కూడా రియల్ టైంలో అప్పటికప్పుడే తెలిసిపోతుందని చెప్తున్నారు. ఆ లెక్కన ఏమన్నా వీళ్ళు ముందుగానే పసిగట్టారా? తుఫాన్ రాకముందే 4 లక్షల ఎకరాల్లో ఏమన్నా పంట నష్టం జరుగుతుందని, తుఫాన్ కంటే ముందు? మనం ఇక్కడ అమెరికా కన్నా మించిన టెక్నాలజీ వాడుతున్నామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. అమెరికా కన్నా మించిన టెక్నాలజీ వాడినప్పుడు మరి నష్టపరిహారం అంచనాలు సమగ్రంగా వేసి ప్రకటించడానికి ఇప్పటి వరకు ఎందుకు తాత్సారం చేశారు? చేసిన లెక్కల్లో ప్రాథమిక అంచనాల్లో అంత వైరుధ్యం, అంత వ్యత్యాసం ఎందుకు ఉండాలి? ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి విషయం ఇది. దాంతో పాటు రైతులకి ఇస్తామని చెప్పినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇప్పుడు ధాన్యం సేకరణ మొదలైంది అని చెప్తున్నారు. ఇప్పుడు ధాన్యం సేకరణ చేయాలంటే ఎవరికైనా నష్టపరిహారం చెల్లిస్తే మొత్తం ఆ పంటనంతా, ఆ పొలాన్నంతా బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాం అని ప్రభుత్వమే ఇంటిస్తుంది. దాంతో ఇప్పుడు ఎవరైనా ఒక రైతు తన పొలంలో కొంతమేర పంట నష్టపోతే 50%, 60% పంట మోంతా తుఫాన్ తాకిడితో నష్టపోతే మిగిలిన పంట చేతికొచ్చిందన్న అమ్ముకోవాలంటే ఇక ప్రభుత్వం తమ వల్ల కాదు అని చెప్పేస్తోంది. అలాంటప్పుడు ఆ రైతు పంట ఏం కావాలి, ఎక్కడ తీసుకెళ్లాలి, ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పరిస్థితి రావాలి అన్నది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ లేని పరిస్థితి ఇది. ఎప్పుడైనా పంట తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, నష్టం జరుగుతుంది. నష్టం ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఏదో రూపంలో సహాయం అందిస్తుంది. సహాయం అందించో కాబట్టి ఇక మీ పంట మేము కొనం, మీ ధాన్యం మేము కొనుగోలు చెయ్యం అని చెప్పి నిరాకరించేసేటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు దాన్ని తీసుకొచ్చి మొత్తం ఆ సర్వే నెంబర్ అంతా బ్లాక్ లిస్ట్ లో పెడతాం అన్నట్టుగా చెప్తున్నటువంటి ధోరణి మీద పల్లెల్లో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉంది. ఇలాంటి విషయాల మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటే తాత్సార్యం చేస్తూ, జాప్యం చేస్తూ, కాలయాపన చేయడం ద్వారా రైతుల్లో ఆందోళనని మరింత పెంచుతోంది. నిజానికి రైతులు ఇప్పుడు ఖరీఫ్ పంట దాదాపుగా నష్టపోయినటువంటి తరుణంలో రబీ అయినా జాగ్రత్తగా వేసుకుందాం, రబీ పంట అయినా పూర్తిగా చేతికందే పరిస్థితి ఉండాలని కోరుకుందాం అనుకుంటే దానికి పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఎలానూ లేదు, కనీసం ఇన్పుట్ సబ్సిడీ, ఇతర నష్టపరిహారం ఏదో రూపంలోనే ఇస్తే దాన్నైనా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం అలాంటి దానికి సిద్ధపడట్లేదు. పైగా ఈ ఖరీఫ్ లో పండించినటువంటి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చెయ్యం అన్నట్టుగా చెప్తోంది. ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం, చాలా మంది రైతుల్లో కలవరాన్ని రేపుతున్నటువంటి అంశం. ఇలాంటి విషయాల మీద ప్రభుత్వం తాత్సార్యం చేస్తూ, కాలయాపన చేస్తూ రైతుల్ని మరింత కలవరపెట్టేటువంటి ధోరణి మాత్రం ఏ రకంగానూ సమంజసం కాదు. రైట్. ఒకసారి ఎన్యూమరేషన్కి సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదే ఎన్యూమరేషన్కి సంబంధించి ఈరోజు సాక్షి దినపత్రికలో ఏమొచ్చింది, మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక, అది కూడా చూపిస్తాను. ఎందుకంటే సాక్షి దినపత్రికలో వచ్చిందంటే దానిపైన కూడా కొన్ని రకాలుగా మాట్లాడే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు కాబట్టి ఆంధ్రజ్యోతి దినపత్రికను కూడా నేను ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేస్తాను. ఒకసారి చూపించండి ఈ రెండు దినపత్రికల్ని. రైట్. ఆంధ్రజ్యోతి దినపత్రిక, రైతుల్లో గడువు గుబులు. ఇది ఎప్పుడు? ఇది నవంబర్ 1వ తారీఖు నాటి పేపర్. గురువారం పంట నష్టంపై ఎన్యూమరేషన్కి సంబంధించి ప్రక్రియ ప్రారంభించగా శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో చాలా చోట్ల గందరగోళం నెలకొంది. ఇది అంటే 2 రోజుల్లో 30వ తారీఖున సర్క్యులర్ ఇస్తారు. ఆ రోజు కూడా లెక్కేసుకుంటే 2 రోజులు. సర్క్యులర్ వచ్చిన రోజున తీసేసి మనం పొలంలోకి వెళ్ళో లేకపోతే క్షేత్రస్థాయికి వెళ్ళేటటువంటి సమయాన్ని లెక్కేస్తే కేవలం 24 గంటలు. ఈ విధంగా కేవలం 2 రోజుల్లో పంట నష్టానికి సంబంధించి అంచనాలు వేసేసి పంపించేస్తున్నారంటే ఇది మోసపూరితం కాదా?
ఈరోజు సాక్షి దినపత్రిక ఏం రాదు, ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. పంట నష్టంపై హడావిడిగా ఎన్యూమరేషన్, 2 రోజుల్లోనే నివేదికకు సిబ్బందికి ఆదేశం. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. పంట దశ ముంపు తీవ్రతను బట్టి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది, కానీ గడువు తక్కువగా ఉందని పై అధికారులు త్వరగా ఎన్యూమరేషన్ చేయమంటున్నారని, క్షేత్రస్థాయి సిబ్బంది హడావిడిగా పంట నష్టాన్ని నమోదు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. మరి చంద్రబాబు నాయుడు గారు లండన్లో ఉన్నారు, మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక చదివారో లేరో మనకు తెలియదు, పక్కన పెడదాం. ఈరోజు సాక్షి దినపత్రికను ఒకసారి చూపించండి. ఇది గత నెల 31వ తేదీ సాయంత్రంలోగా తుది జాబితాలు తయారు చేయాలని ఆదేశిస్తూ ఎప్పుడు సర్క్యులర్ వచ్చింది? 30వ తేదీన సర్క్యులర్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంటే 24 గంటలు కూడా గడువు ఇవ్వకుండా తుది జాబితాలు రూపొందించాలని ఆదేశించడాన్ని బట్టి ఎన్యూమరేషన్లో పారదర్శకత ఏ మేరకు ఉందో వెల్లడవుతుంది. ఇందులో చాలా క్లియర్గా ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ షుడ్ బి కంప్లీటెడ్ బై 31/10/2025 అండ్ ఎనీ గ్రీవెన్సెస్ షల్ బి redressed ఇమీడియట్లీ. ఇంతే, అయిపోయింది. 31వ తారీఖు లోపు ఇది అయిపోవాలి. మనకిచ్చింది ఎప్పుడు? 30వ తారీఖున. పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనాలన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఇంతకంటే మోసపూరితం ఉంటుందా ఈ రాష్ట్రంలో? రైతుల పట్ల వీళ్లకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదేనా? కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేస్తే అది సాధ్యమవుతుందా? ఎస్ నాగిరెడ్డి గారు, గత ప్రభుత్వంలో కనీసం వారం రోజులన్నా పట్టేదా? వీళ్ళు ఇన్సూరెన్సు ఇవన్నీ పక్కన పెడదాం, ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేలు, యూరియా ఇవన్నీ పక్కన పెడదాం. పంట నష్టం జరిగిన తర్వాత, ఇంత విపత్తు వచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ కూడా టైం ఇవ్వలేదంటే ఏమనాలి? సార్, జనరల్గా తుఫాన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 24 to 30 అవర్స్లో ప్రిలిమినరీ రిపోర్ట్ తీసుకుంటారండి. అది రఫ్ ఎస్టిమేట్. ఓకే. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది. కరెక్ట్. వాలంటీర్ వ్యవస్థ ఉండటం మూలంగా వాలంటీర్ వ్యవస్థ ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్, గ్రామానికి ఉన్న ఆర్బీకేలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఫీల్డ్ మీదకి వెళ్ళి రైతుల నుంచి తీసుకుని మొత్తం డీటెయిల్డ్ సర్వే చేసి సర్వే రిపోర్ట్ ఇచ్చేవారు. ఎప్పుడు కూడా ఫైనల్ రిపోర్ట్ రావడానికి 5 to 6 days మినిమం లేకుండా అసలు ఎప్పుడు సాధ్యం కాదు. సో ఒక ఊర్లో ఒక 1000 ఎకరాలు 1500 ఎకరాలు ప్రతి ఎకరము రైతు దగ్గరికి వెళ్ళి సర్వే జరగాలి. వీళ్ళు జరిగింది ఏంటంటే అసలు ఈ క్రాపే సరిగ్గా నమోదు చేయలే. ఈ పంట సరిగ్గా నమోదైతేనే ఆ భూమిలో ఏ పంట నమోదవుందో తెలుస్తుందండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా రిపోర్ట్ చూపించి చెప్పడం జరిగింది. అంటే బాపట్ల జిల్లాలోది అంటే ఇంత మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ క్రాప్కి ఒక యాప్ ఉంటుందని మీకు తెలుసా అని మాట్లాడారు. అసలు ఈ క్రాప్ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. అసలు భారతదేశంలోనే పెట్టి దాన్ని దేశం అంతా కూడా అమలు చేయాలని ప్రధానమంత్రి గారు చెప్తే ఆయన మాట్లాడిన దాంట్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లోనండి చిన్నగంజాం మండలంలో 4343 ఎకరాల్లో యాక్చువల్గా సాగు జరిగింది. అక్కడ ఈ క్రాప్ 5573 ఎకరాల్లో ఈ క్రాప్ నమోదైంది. అంటే అవకతవకలు జరిగినట్టే కదా. అంటే సాగు జరగని భూమిలో ఎవరికో మీకు అనుకూలమైన వ్యక్తుల్లో ఇప్పుడు ఈ క్రాప్ జరిగినట్టుగా అక్కడ రికార్డ్ చేసేసారు. ఇట్లాంటి దగ్గరగా 25 మండలాలు ఉంటే ఆ బాపట్ల జిల్లాలో 8 మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. అంటే మీకు అనుకూలమైన పంట నష్టం పైన కూడా ఈ అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మరి అంచనాలు వేసి వాళ్ళకి మాత్రమే పంట నష్టం జరిగిపోయిందని ఏమన్నా డబ్బులు తినేసే ప్రమాదం? డెఫినెట్గా ఇది కూడానండి. మొన్న తుఫాన్ వెళ్ళగానే 5265 కోట్లు మొత్తం టోటల్గా నష్టం అని చెప్పి ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. అవును. దీంట్లో కేవలం 829 మాత్రమే వ్యవసాయానికి. సో ఉద్యానవన పంటలేమో 39.99 కోట్లు, కానీ రహదారులకు మాత్రం 2790 కోట్లు. అంటే ప్రభుత్వానికి నష్టం ఎక్కువ జరిగింది, రైతులకు పెద్దగా నష్టం జరగలేదు అని చెప్పి ఆయన చెప్పారు. కానీ అదే రోజు తెల్లారి పొద్దున్నే వాళ్ళ అనుకూల పత్రికలో ఏ పత్రికలో తీసినా సరే 2 పేజీల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా నష్టపోయింది రైతులు అని చెప్పి, సాక్షి కాదు ఈనాడులోను ఆంధ్రజ్యోతిలో వాళ్ళు వాస్తవాలు ఇచ్చారు. మనమేం దాని గురించి విమర్శించట్లేదు. రైతు నష్టపోయాడు, ప్రత్యేకంగా వరి రైతు నష్టపోయాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా జరిగింది ఏంటంటే బాపట్ల దగ్గర నుంచి తుఫాన్ జోరేంత శ్రీకాకుళం దాకా ప్యాడీ జోన్ అండి. ప్యాడీ జోన్లో కూడా మొత్తం టోటల్గా 72 లక్షల ఎకరాల్లో ఈ ఖరీఫ్లో సాగు జరిగితే అందులో 38.52 లక్షల ఎకరాలు సాగు ప్యాడీ. అంటే 53% ప్యాడీ సాగు జరిగింది. దీంట్లో కూడా 28.55 లక్షల ఎకరాలు అంటే 74% తుఫాన్లో ఉంది ప్యాడీ. ఇవాళ చాలా టెక్నికల్ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే అది ఒక సైంటిస్ట్ చెప్పే విషయం. సుంకు రాలిపోతే అనే పదం పడిపోతేనే నష్టం అని కాదండి. సుంక్ అంటే మేల్ పాలినేషన్ పాలిన్ గ్రైన్ వస్తుందండి దాంట్లో నుంచి. అది బైసెక్షువల్ ఫ్లవర్ వరి అనేది. కింద బాటంలో ఓవరీ ఉంటుంది. ఈ మేల్ పాలినేషన్ వెళ్ళి దాని మీదకి వెళ్ళి ఇది మెచ్యూర్ అయిన తర్వాత దాని మీదకి వెళ్ళి పడితేనే ఆ పాలినేషన్ జరిగిన తర్వాత అది పెరిగి గింజ అవుతుంది పాలు పోసుకుని. ఆ సుంకు ముందే ప్రీమెచ్యూర్గా రాలిపోయింది.
సో ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లాడికి పెళ్లి చేస్తే పిల్లలు పుడతారా? సో ఇక్కడ కూడా అది ఆ నష్టపరిహారాన్ని మీరు చక్కగా క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రతిదీ పరిశీలించండి అని చెప్పారే తప్ప ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా మీరు చెయ్యకపోతే సరిగైన ఇది చేయకపోతే అప్పుడు మేము ఉద్యమం చేస్తామన్నారు. అది మా బాధ్యత. అసలు ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందే బాధలో ఉన్న కుటుంబాలను ఎప్పుడైనా సరే వాళ్ళని ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. ఓదార్పు అనేది అసలు అక్కడి నుంచే మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా అదే కార్యక్రమంలోనే నష్టంలో ఉన్న రైతుకు ముందెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించాలి. అసలు ప్రభుత్వం ఎవరు వినే పరిస్థితిలో లేరు. అధికారులేమో ఇందాక మనం ప్రొక్యూర్మెంట్ దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే పంట నష్టంలో 1/3 పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీకి ఎలిజిబిలిటీ అండి. సో వాళ్ళు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ క్యాలిక్యులేషన్లోనే వ్యవసాయ శాఖ ఎకరానికి 59 క్వింటాలు సామాన్య రకానికి ఉత్పత్తి వేసింది. అంటే 32 బస్తాలు ఎకరానికి దిగుబడి వస్తుంది. సో దాంట్లో 11 బస్తాలు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. 11 పోతే మరి మిగతా 21 బస్తాలు. సో దాన్ని గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి కదా. అసలు మీరు ఇన్పుట్ సబ్సిడీకి మీరు రికార్డ్ చేసుకుంటే మీకు అసలు అంటే మీ దగ్గర ధాన్యం కొనుగోలు చేయటువంటి ఇంకా అంతకంటే అమానుషం ఏముంటుంది. మళ్ళీ 50 లక్షల టన్నులు మేము ప్రొక్యూర్మెంట్ చేస్తాము అని చెప్పి ఇది సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పారు. సో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంతకుముందు. అసలు మీకు వచ్చిన నష్టం ఏంటండి? సో ఇక్కడ మీరు సివిల్ సప్లైస్ నుంచి ప్రొక్యూర్ చేస్తే దాన్ని ఎఫ్ఐ తీసుకుంటుంది. ఎఫ్ఐ నుంచి యాజ్ పర్ ఎంఎస్పీ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది డబ్బులు. అంటే ఆంధ్రప్రదేశ్ రైతులకి మీరు న్యాయం చేద్దామనేది కాకుండా అంటే తుఫానుకి ఎక్కడ ఏ నష్టమో జరగలేదు అని చెప్పి మీరు మాట చూపించడానికి చంద్రబాబు నాయుడు గారి ఎలివేషన్కి ఇబ్బంది వస్తుందన్నా? ఎలివేషన్కి కూడా కాదండి. అంటే వాళ్ళకి వాస్తవంగా ఆయన గ్రామస్థాయి నుంచే వచ్చిన వాళ్ళ నాన్న 2 ఎకరాల నుంచి కష్టపడి వచ్చినా సరే ఆయన అది చిన్న విషయం కాదు, మంచి విషయమే. కానీ రైతులంటే ఏ పూట కూడా లేదు. ప్రతిసారి కూడా ఈసారన్నా మారుతాడేమో అని చెప్పి రైతులు అనుకోవటమే తప్ప ప్రతిసారి అధికారంకి వచ్చిన తర్వాత మరింత ఎగ్నెస్ట్గా రైతుల మీద నష్టం జరగలేదు అని చెప్పుకోవడం వల్ల ఏంటి పెద్ద నష్టం లేదు రైతాంగానికి తుఫాను వల్ల ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారనుకుందాం. అదొక్కటే కాదండి. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనౌన్స్ అయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ అసలు బహుశా ఆర్థిక వ్యవస్థలో చాలా కుప్పకూలిపోయి నడుస్తుంది. విధ్వంసం అని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు, కానీ విధ్వంసం అంతా వీళ్ళే చేస్తున్నారు. ఆ విధ్వంసంలో ఇప్పుడు ఏమాత్రం కూడా ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితులు ఎందుకు లేదు సార్? 2,30,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తే ఎందుకు ఉండదు డబ్బులు? ఇక ఒక చిన్న పాయింట్ చెప్తానండి. మీరు మీ ఇంట్లో పిల్లల్ని స్కూల్లో చదివించాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ పిల్లల్ని చదివిస్తానికి ఇస్తారు. పిల్లల్ని చదివించకుండా అరే మీరు రోడ్డు మీద తిరగంటారా, నేను ఇల్లు కడుతున్నాను బ్రహ్మాండం ట్రిప్లెక్స్ బిల్డింగు, ఇది గృహప్రవేశానికి ప్రధానమంత్రిని పెద్ద ఎమ్మెల్యేలు తీసుకొస్తాను, ఆ తర్వాత చదువుకుంటున్నారు కానీ 4 ఏళ్ల తర్వాత అంటే మీ ఆవిడ ఒప్పుకుంటుందా? ఇక్కడ అదే ఈ రాష్ట్రానికి ప్రధానమైన వ్యక్తులు రైతులు. రాష్ట్ర విభజన తర్వాత కేవలం వ్యవసాయక రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ అనేది. సో సేవా రంగాలు, పారిశ్రామిక రంగాలని తెలంగాణకి వెళ్ళిపోయినాయి. రైతు కన్నీరు పెడుతూ ఉంటే గ్రామాల్లో వాళ్ళ ఈ సంవత్సరం గత 20 సంవత్సరాల్లో లేనంత సంక్షోభం. ప్రతి పంట అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి పంట కూడా పంట లేదు, పండిన పంటకి ధరలు లేవు. ఈ సెప్టెంబర్ ఎండింగ్కి వచ్చే ప్రొడక్షన్ రిపోర్ట్స్ కూడా ఈ సంవత్సరం ఇచ్చిన నా డిఎస్ రిపోర్ట్స్ కూడా లాస్ట్ ఇయర్ కంటే హెక్టార్ ఈల్డ్ తగ్గిపోతున్నాయండి. ఏరియా పెరిగితే నాకు లాభం రాదు, హెక్టార్ దిగుబడి పెరిగితే నాకు లాభం వస్తుంది. ఇప్పుడు కూడా 81 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని చెప్పి సెప్టెంబర్ ఎండింగ్కి డిఎస్ ఇచ్చింది. ఇప్పుడు అసలు అది 65 లక్షలకు 60 లక్షల టన్నులకు పడిపోతుంది ప్యాడీ ఈ తుఫాను మూలంగా. ఈ టైంలో మీరు ఆ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడానికి చేసే కార్యక్రమం లేకపోతే ప్రొక్యూర్మెంట్లో మీకు అంటే అనాలోచిత చర్యలు, ఈ అనాలోచిత చర్యలే తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ లేవనెత్తుంది. సో సేవా విషయంలో కూడా అరే ఆయన బుధవారం నాడు రాలేకపోతే ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి మా అందరికీ పిలిపించారు. ఇది ప్రభుత్వాన్ని కాదు, ప్రజలు కష్టంలో ఉన్నారు. సో ప్రభుత్వంలో మనం కూడా వెళ్ళాలి, సేవా కార్యక్రమాలు వెళ్ళమని పిలిపిస్తే ఎక్కడ నెల్లూరు నుంచి మా ఎక్స్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎక్కడ మహిళా లీడర్స్ ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి శాంతి గారి దాకా మొత్తం అందరూ వర్షాల్లో రైతులకి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికే ఉన్నాం. సో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీరు చూస్తే కొన్ని వాళ్ళ ఇది చూస్తే డబ్బులు ఇస్తే కూడా జనం రాలేదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి అదేదో టీం ఎల్ అని చెప్పి ఇదంట. అంటే వాళ్ళ ఒక పక్కనేమో ప్రతి ఆడ టీవీలను అందరూ యాంకర్స్ కూడా 500 మందికే కదా పర్మిషన్, 500 మంది వచ్చారనుకుంటే అయిపోయింది. అసలు అది కూడా కాదండి, వాళ్ళ బాధ వినటానికి ఒక నాయకుడు వచ్చాడు అని చెప్పి వాళ్ళు జరిగిందంతా కూడా వాళ్ళ బాధని మానసిక బాధనంతా కూడా మనసులోంచి ఎక్స్ప్రెస్ చేశారు. ఇవాళ ఆయన చేసిన డిమాండ్స్లో 4 ప్రధానమైన డిమాండ్స్లో ఇప్పుడు ఆయన చెప్పిందంటూ ఎవరిని కాదని ఇప్పుడు ప్రభుత్వం చెప్పగలదా? ఈ ఉచిత ఇన్సూరెన్స్ మీరు ఎగ్గొడతామని తీసేస్తామని చెప్పారా? చెప్పలేదు. మేనిఫెస్టోలో ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తాం, మరింత మందికి పెంచి అమలు చేస్తాం,
మరింత అమౌంట్ పెంచి అమలు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామని క్లియర్ కట్గా అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తాము అని చెప్పారు. చెప్పిన దాంట్లో ఆ 20,000 కాడికే మేము 53,58,000 మందికి రైతు భరోసా ఇచ్చాం. అంటే 10,740 కోట్లు మొదటి సంవత్సరం, 716 కోట్లు మొదటి సంవత్సరం ఇవ్వాలి. ఈ సంవత్సరం తీసుకుంటే 21,432 కోట్లు అవుతుంది. దీంట్లో మొన్న 5,000 కాడికి 46,86,000 మందికి ఇచ్చారు. ఇది కూడా జారలేదని జనసేన ఎమ్మెల్యే గారు మా ఊర్లో చూస్తే ఎవరికి జారలేదని చెప్పి జనసేన ఎమ్మెల్యే గారు చెప్పాడు. పోనీ ఆళ్ళ లెక్కలోనే ఇచ్చింది 2,343 కోట్లు. ఎక్కడ 21,432 కోట్లు. ఇప్పుడు రెండో ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి. అసలు రైతు భరోసా అనేది విత్తనం కొనుక్కోవడానికి, అంటే ఖరీఫ్ మొదల్లో రబీ మొదల్లో అప్పు తెచ్చుకుంటే క్వాలిటీ విత్తనం పోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసిన కార్యక్రమం. ఆ రెండో ఇన్స్టాల్మెంట్ పోయింది. అసలు ఇంతవరకు బాకీలు లేవు. సో ఆ బాకీలు చెల్లించండి, ఫస్ట్ చెల్లిస్తూ మళ్ళీ రెండో ఇన్స్టాల్మెంట్ ఇవ్వండి. రైతు భరోసా వాళ్ళ ప్రతి మొత్తం దెబ్బతినిపోయింది. సో ఇంతకుముందే వేరుశనగ దెబ్బతినిపోయింది, మినుము దెబ్బతినిపోయింది. ఈ బాకీలన్నీ 600 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు బాకీలు. 600 కోట్లు పెద్ద ఎక్కువ కాదు కదండి. ఇవాళ మళ్ళీ 60,000 కోట్లతో మేము మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసాం, లేదా నిర్మాణాలు చేస్తూ ఉంటున్నారు. రైతులకు ఇవ్వాల్సిందంటూ ఇన్సూరెన్స్లో మాత్రం మీ తప్పిదం మూలంగా, మీరు చెప్పకుండా ఎత్తేయటం మూలంగా రైతులకు వాళ్ళు నష్టం జరిగింది. ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేకపోయారు. ఆ అమౌంట్ మొత్తం ప్రభుత్వం నుంచి రైతులకు చెల్లించాలి. ఇది మా డిమాండ్. గతంలో కూడా 2014-19లో కూడా ఇలాగే చాలా రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేసినటువంటి బకాయిలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన వేయండి, అది ఒకసారి చూద్దాం మనం. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య రుణమాఫీని ఏ రకంగా ఎగ్గొట్టారో, విద్యుత్ బకాయిలు ఏ రకంగా ఎగ్గొట్టారో అదేవిధంగా చాలా ఎగ్గొట్టారు. ఒకసారి డిస్ప్లే చేయండి ప్లీజ్. రైట్, బాబు చేసిన మోసం 2014-19 మధ్య. ఇప్పుడు 18 నెలల కాలాన్ని మనం ఇది కూడా మాట్లాడుకుంటున్నాం. గతంది కూడా చూడాలి కదా మనం ఏం చేశామన్నది. ఇన్పుట్ సబ్సిడీ 2,558 కోట్లు ఎగ్గొట్టేశారు. సబ్సిడీ విత్తనాలు 282 కోట్లు ఎగ్గొట్టేశారు. సున్నా వడ్డీ రాయితీ అది 1,180 కోట్లు ఎగ్గొట్టేశారు. ఆఖరికి చూడండి ఎట్లాంటి పని చేశారు. పంటల బీమా పరిహారం, ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు ఇచ్చేటటువంటి ఎక్స్గ్రేషియా ఇవి కూడా ఎగ్గొట్టారు. పంటల బీమా పరిహారమేమో 715 కోట్లు, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఇచ్చే ఎక్స్గ్రేషియా కూడా 23 కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయారంటే ఏం మనసున్న ప్రభుత్వమేనా ఇది? మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వమేనా? యాంత్రీకరణ 221 కోట్లు, ధాన్యం కొనుగోలు 960 కోట్లు, మొత్తం 5,942 కోట్లు ఎగ్గొట్టారు. ఈ ఎగ్గొట్టడం దాంతోనే ఆగిపోలేదు సార్. 80,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అవుతుంది. విద్యుత్ బకాయిలో ఒక 8,000 కోట్లు, 8,500 కోట్లు అది ఎగ్గొట్టిపోయారు. ఇవి అదనం అన్నమాట దీనికి ఇప్పుడు నేను చూపించిన దానికి. మరి ఇది మనసున్న ప్రభుత్వమేనా? మానవత్వం ఉన్న ప్రభుత్వమేనా? కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికే అంతే. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇంత హోంవర్క్ జరుగుతూ ఉంటే, ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతూ ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమ్మన నోరు మూసుకొని ఉండొచ్చు. అది కూడా లేదు. దానికేదో వక్రీకరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికే అంతే. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇంత హోంవర్క్ జరుగుతూ ఉంటే, ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతూ ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమ్మన నోరు మూసుకొని ఉండొచ్చు. అది కూడా లేదు. దానికేదో వక్రీకరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. శివశంకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, జనం వచ్చారు, ఇవన్నీ ఆయన ప్రతిపక్ష నేతగా ప్రశ్నించారు, ఇవన్నీ ఆయనకి వచ్చినటువంటి ఇమేజ్, ఆ రైతుల్లో వాళ్ళకి మనకు భరోసా ఇచ్చే నాయకుడు ఉన్నాడనే ఆ కళ్ళల్లో కనిపించిన ఆనందం, ఇవన్నీ పక్కన పెడితే ఈ పర్యటన తరువాత అయినా చిల్లైనటువంటి లోకేష్ గారైనా, విహారయాత్రలు చేస్తున్నటువంటి సీఎం గారైనా, హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారైనా వెంటనే స్పందించి రైతులకు మేలు, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడదాం, రైతులకు మేలు చేసే కార్యక్రమం అయినా చేస్తారా? నమస్తే మీకు, అదే విధంగా పెద్దలకి. మీరు అడిగినటువంటి ప్రశ్నకి జనాలందరూ కూడా నవ్వుకుంటారు. వాళ్ళు కనీసం మనసుండేటువంటి వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే కనీసం అంటే రైతులకు కానీ పంట నష్టం జరిగింది మేము ఉంటామనేటువంటి ఒక మాట భరోసా అయినా ఇచ్చేవాళ్ళు. ఆ మాట భరోసా ఇవ్వకుండా ఏదో అన్నారు చూడు ఇందాక, ఒక సామెత ఉంది, 2 birds with 1 shot అని. దీన్ని ఆధారంగా ఏం చేసుకున్నారంటే టెక్నాలజీని ఉపయోగించేసేసి మొత్తం అంతా కూడా కంట్రోల్ చేస్తామంటే వాళ్ళ ఉద్దేశం దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళను ప్రొజెక్ట్ చేసుకోవడము, వీళ్ళే హీరోలు అనేసి ఇలా సెల్ఫ్ డబ్బా చేసుకునేసి
ఎలివేషన్స్ బాహుబలి సినిమా లాగా ఎలివేషన్స్ ఇవ్వడం ఒకటైతే, రెండవది ఈ టెక్నాలజీ ద్వారా తుఫాన్ అంతా కంట్రోల్ చేశామంటే ఎక్కడ ఏ నష్టం జరగలేదు, ఏ రైతుకు నష్టం జరగలేదు, ఏ పంటకు నష్టం జరగలేదు, వాళ్ళకి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏ దారిన పోతే నాకెందుకు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క ఎలివేషన్ చేసి ఇలా చేశారు. ఇక రెండవ అంశం ఏంటంటే, ఇంత జరుగుతున్నా కూడాను విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నటువంటి వాళ్ళు అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మేమందరం కూడాను ఆ యొక్క రైతుల దగ్గరికి ఆ యొక్క వరదల్లో తుఫాన్లలోకి వెళ్తే ఇక కనీసం అంటే కనుక ప్రభుత్వం నుంచి దిక్కు లేర్రా అనేటువంటి సందర్భంలో అలా విహారయాత్ర అలా వాలి అలా ఆర్టీజీఎస్ అనేటువంటిది లోపల కూర్చొని ఆ విజువల్స్ చూడండి ఎలా ఉందంటే కనుక ఆ ఎలివేషన్స్, ఆ విజువల్స్, ఒక ముందర 3 స్క్రీన్లు, ఒక ట్యాబ్ పెట్టుకొని ఏదో చేస్తున్నట్టు ఇదంతా కూడా తుఫాన్లు. ఇక ఎల్లో మీడియాలు చూస్తే ఒక్కొక్కటి చెప్తాడు, ఇలా చూసేసి కొంచెం ఖాళీగా అయింది, లేకపోతే కనుక మొత్తం తుఫాన్ వెనక్కి పంపించే వాళ్ళట, లేదా తుఫాన్ అరిచేతిలో పట్టుకొని అలా ఇసిరేసే వాళ్ళట. వీళ్ళ ఎలివేషన్స్, వీళ్ళ పాడుగాల ఇది మనం ఎక్కడా చూడలేదు ప్రపంచంలో, కానీ వీళ్ళంతా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రోజు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, జనాల్లో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి పలుకుబడి కానీ, ఆయనకు పరపతి కానీ, ఆయన మీద నమ్మకం కానీ ఒక ఎత్తు అయితే, రెండవది ఇన్ని కట్టడి చేసినా కూడా ఇదంతా కూడా పట్టణ ప్రాంతము, ఇక్కడ నుంచి మొదలైంది. అదే విధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటన చేస్తా ఉంటే ఎన్ని ఆంక్షలు విధించినా కూడాను రైతులు విక్కు లేక, రైతులకు ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేక, ప్రభుత్వం నుంచి ఎవరు వస్తారా, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా అనేటువంటి ఎదురు చూస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వీళ్ళు ఆటోలో వెళ్తుంటే ఆటోలో కీస్ తీసుకొని పక్కన పడేస్తారు, బైకుల్లో వెళ్తుంటే బైక్ తాళాలు తీసుకొని పక్కనేస్తారు, ఆర్టీసీ బస్సుల్లో కూడా వెళ్తుంటే లోకల్ ఏంటి చూయించు ఆధార్ కార్డులని ఆర్టీసీ బస్సుల్లో కూడా నిలబెట్టి చెక్ చేసి దింపి ఎక్కడికక్కడ ఉన్నారు. తర్వాత పోలీసులు వలయాలుగా పెట్టి చెక్ పోస్టులు పెట్టి ఇంత కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందా? అంత కట్టడి చేసినా కూడా రైతులను ఏమన్నా ఆపగలిగారా? ఆ రైతులు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి అనేటువంటిది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర భరోసా దొరుకుతుంది, ఆయన మీద ఒక నమ్మకం ఉంది. మా రైతాంగం అంతా కూడాను 5 సంవత్సరాల్లో వ్యవస్థలు కరోనా వచ్చినా కూడాను క్రమం తప్పకుండా విత్తు సమయం నుంచి విక్రయం దాకా ప్రతి అడుగులో కూడా రైతు భరోసా అయితే ఏమి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎన్యూరేషన్ అయితేనేమి ఆపదలు జరిగినప్పుడు, తర్వాత విత్తనం సమయంలో ఆర్బీకే కేంద్రానికి విత్తనాలు ఇవ్వడము, ఫర్టిలైజర్స్, పురుగు మందులు అక్కడి నుంచి ఇవ్వడము, తర్వాత ఈ యొక్క ఎంఎస్పిని ఏదైతే ఉందో తూచా తప్పకుండా రైతుల నుంచి నేరుగా ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసే ఆ యొక్క అన్ని కూడా గుర్తు చేసుకొని, ఈ రోజు ఇంత అన్యాయం అవుతుంది, ఈయన దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది, భరోసా దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో అవతల రైతులు చూడండి ఎంత పరుగులు తీసుకుంటూ ఆ యొక్క పొలాల్లో. పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించారు కదా, పొలంలో దిగి పరిశీలన జరిపారు కదా, ఒకసారి మీకు ఆ దృశ్యాలను చూపిస్తాను చూడండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు కదా, ఒక్కసారి ఆ దృశ్యాలు ఉంటే ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది వాళ్ళది బాధ్యత ఏంటి సార్? రైతులకు అనేటువంటిది ఖచ్చితంగా మేము ఇస్తాము, ఇంత నష్టపోయింది, ఇదిగోండి ఇన్పుట్ సబ్సిడీ మేము ఇస్తాము అని ఒక్కసారి అన్నారా? రైతులు ఎవరి వల్ల నష్టపోయారు? ఈ రోజు తుఫాన్ నష్టపోయారు. తుఫాన్ నష్టపోయినటువంటి రెమెడీ సొల్యూషన్స్ ఏమున్నాయి? ముందుగా రైతుల్ని, ఒకే కుటుంబానికి సంబంధించిన 3 రైతులను పిలిపించుకొని కెమెరాలు పెట్టుకొని మాట్లాడారు, ఆయన కూడా వాళ్ళ భరోసా ఇచ్చినట్టే కదా అని అంటున్నా. అదే ఎలివేషన్స్ చూడండి, ఆ ఎలివేషన్స్ ఏంటి, ఆ యొక్క భరోసా ఇచ్చినట్టుందా, కెమెరాకి పోజులు ఇచ్చినట్టుందా? ఎందుకు ఇచ్చారు సార్? వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అదే ఉచిత పంటల బీమా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత కట్టారు? 70 లక్షల ఎకరాల్లో పంటకు ఉచిత పంటల బీమా ప్రభుత్వం కట్టింది. తద్వారా ఎంతమందికి? 85 లక్షల మంది రైతులకి 85 లక్షల మంది రైతులకి ఉచిత పంటల బీమా ద్వారా ఇచ్చిన ద్వారా 7,500 కోట్ల రూపాయలు ఎప్పుడైతే పంట నష్టం జరుగుతుందో, ఈ విపత్తుల పరిస్థితుల వల్ల, ఉదాహరణ ఖరీఫ్ లో జరిగితే రబీ టయానికల్లా ఉచిత బీమా అనేటువంటిది చేతులకు వచ్చేది, ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ఆ యొక్క నష్టపోయినటువంటి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా ఆర్బీకే కేంద్రాల్లో కొనుగోలు అనేటువంటి జరుగుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఎంత సార్? మొత్తం అంతా కూడాను 19 లక్షల ఎకరాల్లో ఉచిత బీమా నమోదు కాగలిగింది. 70 లక్షల ఎకరాలు ఎక్కడ, 19 లక్షల ఎకరాలు ఎక్కడ? అది కూడా రైతులు
అవేర్నెస్ ఉన్నటువంటి రైతులు ఆ యొక్క లోన్లు తీసుకున్నప్పుడు వాళ్ళు కట్టుకుంటా వచ్చారు. వీళ్ళ హామీ ఏంటి? ప్రభుత్వమే నేరుగా పే చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా మేము చేస్తామనేటువంటిది ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఒక్క రూపాయి కూడా, ఒక ఎకరాకు కూడా, ఒక రైతుకు కూడా 24 ఖరీఫ్ సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు ఇవ్వలేదు. దాని వల్ల ఈ రోజు నష్టపోయారు. అదే ఉండింటే, భరోసా ఉండింటే ఇది కాదు కదా. ఇంకోటి, ఇందాక మా నాగిరెడ్డి గారు చెప్పినట్లు 20,000 రూపాయలు, 20,000 రూపాయలు రైతుకు 40,000 రూపాయలు ఈ రోజు మీరు అన్నదాత సుఖీప ద్వారా ఇచ్చి ఉంటే కనీసం అంటే ఈ రోజు విత్తనానికి కానీ మందులకు కానీ సరిపోయింది కదా. అది కూడా లేదు. ఇంకోటి విచిత్రం ఏంటంటే సార్, మీరు కూడా ఇందాక సాక్షి పత్రికను, ఆంధ్రజ్యోతిని కోట్ చేసి ఇచ్చారు కదా. ఎన్యూమరేషన్ అనేటువంటిది సార్ ఎలా చేస్తారు? ఎన్యూమరేషన్ పంట నష్టం జరిగిందా లేదా అనేటువంటిది అధికారులు వెళ్ళి పంటల్లో దిగి ఆ పంటను తీసుకొని ఎన్ను దశలో ఉందా, సుగం దశలో ఉందా, పాలు పోసుకొని ఉందా, పడిపోయిందా, లేకపోతే ఈ ఉద్యానవన పంటలు అయితే పంట పూర్తిగా పోయిందా ఏంటి అనేటువంటిది అంచనా వేసి ఫోటో తీసుకొని అప్పుడు వచ్చి ఆ యొక్క నమోదు కార్యక్రమం జరిగితే వారం రోజుల వరకు టైం పడుతుంది. వరదల్లో రైతులు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఏం చేయాలరా దేవుడా అనేటువంటిది రైతులు చేసినటువంటి ఆ పొలంలో ఒక్క రోజు కృష్ణా జిల్లా కలెక్టర్ ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటి? క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాము విత్ ఇన్ 1 డే. మీరన్నా 2 రోజులు చెప్తున్నారు జర్నలిస్ట్ కాబట్టి. రియల్ గా ప్రాక్టికల్ గా జరిగేది ఎప్పుడు? 30వ తారీఖు మధ్యాహ్నం ఆర్డర్లు వెళ్తే ఆ ఆర్డర్స్ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు రీచ్ కావాలంటే ఈవినింగ్ వెళ్తుంది. వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ డే మొదలు పెడితే ఒక్క రోజులో ఇచ్చి నవంబర్ 1వ తారీఖు మళ్ళా కలెక్టరేట్ కార్యాలయంలో అందజేయాలంట. అది కూడాను ఒక్క రోజులో ఎన్యూమరేషన్ అనేటువంటిది సాధ్యమయ్యే పైనేనా? ఒక్క అధికారి రైతు భరోసా కేంద్రాలు నిర్మూలన చేశారు, వాలంటీర్ వ్యవస్థ నిర్మూలన చేశారు. ఎవరు చేస్తారు అక్కడికి వెళ్ళి? ఒక్క అధికారి అయినా కూడాను ఫీల్డ్ మీదకి వెళ్ళేసి విజిట్ చేసి రాశారా? లేదు. ఆ రాసినటువంటిది కూడాను తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల పేర్లు ఏదో అలా రాయడము, బుక్ రాయడము, పేపర్లు రాసి అలా అందడము. ప్రాక్టికల్ గా ఒక్క అధికారి కూడాను ఎన్యూమరేషన్ కి వెళ్ళారా? వెళ్ళే అవకాశం లేదు వాళ్ళకి. ఒక్క రోజులో ఎలా వెళ్తారు? మరి దారుణం సార్. మీరు చెప్పినట్టుగా 30వ తేదీ సర్క్యులర్ ఇచ్చారు, 31కి కంప్లీట్ చేయమన్నారు. The final proposals for input subsidy must be submitted to this office along with the list of beneficiaries through the approval of the district collectors by 01/11/2025. అక్కడికి అన్నీ అయిపోవాలి. ఏది బెనిఫిషరీస్ ఎవరున్నారు అనేది కలెక్టర్లు కూడా ముద్రేసి ఇంకా అయిపోతే 1వ తారీఖు తర్వాత ఇంకేం లేదు. క్లోజ్ అంతే. క్లోజ్. అదే చేశారు. కూర్చోవడము, ఆఫీస్ లో 40 పేర్లు తెలుగుదేశం వాళ్ళ నాయకులు చెప్పడము, వాళ్ళ పేర్లు రాయడము, అక్కడ ఇవ్వడము. వాళ్ళ నష్టపరిహారం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అంతమంది రైతులు వచ్చి అసలు మా దగ్గరికి ఎవరు రాలేదు, అధికారులు ఎన్యూమరేషన్ జరగలేదు, పంట నష్ట పరిశీలన జరగలేదు అని చెప్తున్నారు. మరి 1వ తేదీ కల్లా ఎలా కంప్లీట్ అయిపోయింది ఇది? మీరే ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించాలి. రోజులో గాలిలో అంచనాలు, తెలుగుదేశం అంచనాలు, వాళ్ళ నాయకులకి వాళ్ళ పంట వేసుకున్నా వేసుకోకపోయినా తెలుగుదేశం రైతుల పేర్లు రాయడము, పంపడము, నిజంగా నష్టపోయినటువంటి రైతుకేమో అన్యాయం జరుగుతుంది. ఇంకోటి సార్, ఒకవేళ ఇది ఇచ్చినాక ఆ మెలిక చూడండి. మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వమా కాదని మీరు అడిగారు కదా. మానవత్వము మనసున్నటువంటి వాడైతే ఈ యొక్క పత్రాలు సమర్పించిన వారికి తర్వాత రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయరంట, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరట. రైట్. పంట నష్టపరిహారం ఇస్తే అంటే ఆ రైతులకి ఏంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరంట. తర్వాత తడిచిన ధాన్యం ఉంటది కదా, తాలు పోవడమో సగమో కొంచెం ఉంటది కదా, నష్టపోయిన తర్వాత ఎకరాకు 10 బస్తాలు వరి రావాల్సింది 4 బస్తాలు వచ్చినాయి అనుకోండి ఉదాహరణకి, లేదా 40 బస్తాలు రావాల్సింది 5 బస్తాలు వచ్చినాయి అనుకోండి. అవి కూడా తడిచి ధాన్యం అయిపోయింటది కదా, ముద్దయిపోయి. ఆ ధాన్యం కొనుగోలు చేయరంట. ఆ ధాన్యం కొనుగోలు ఎందుకంటే పంట నష్టంలో మీరు ఎన్యూమరేషన్ లో మీ పేరు రాశారు కాబట్టి అంట. ఇదా. ఇంకోటి, ఇందాక మా నాగిరెడ్డి గారు కూడా చెప్తుంటే ఎక్కడంటే సార్, ఈ క్రాప్ వాళ్ళు నమోదు చేసింది అంతంత మట్టుకైతే ఈ క్రాప్ లో ఏ పంట వేస్తే ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల్లో ఎంత వేశారనేటువంటిది ఈ క్రాప్ లో నమోదు చేస్తే తద్వారా తదుపరిగా పంట నష్టం జరిగినా పంట కొనుగోలు చేయాలన్నా కూడా ఒక ఆధారం. దానికి ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ పర్చూరులో 112% అంట, జయసంగలూరులో 114%, బల్లికరులో 115%, వేటపాలెంలో 117%, చీరాల్లో అయితే 122%, చిన్నగంజాంలో అయితే మరీ ఎక్కువగా 128%. అంటే 100 ఎకరాల్లో సాగు చేస్తే రియల్ గా 128 ఎకరాలు సాగు చేసినట్టు. ఎవరి కోసం ఇది చేశారు? కేవలం కొంతమంది నాయకులకి, తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిందే.
మొదటి నుంచే మీరు ఇందాక చెప్పారు కదా సార్, 2014-19లో కూడా ఆయన చిట్టా బయట పెట్టారు కదా, 5,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఎగ్గొట్టారు, కనీసం చనిపోయిన రైతులకు ఎక్స్గ్రేషియా ఎగరగొట్టారని. ఈ రోజు కూడాను రైతులన్నా వ్యవసాయం అన్నా చిన్న చూపు ఆయనకి. వ్యవసాయం దండగని ఆ రోజు ఉన్నారు, ఈ రోజేమో ఇలా చేశారు. వస్తాను ఒక్క నిమిషం. రైట్ శంకర్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మామిడి రైతుల్ని, పొగాకు రైతుల్ని, మిర్చి రైతుల్ని పరామర్శ, ఇలా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన తరువాత ప్రభుత్వంలో కదలిక రావడం, కేంద్రానికి లేఖ రాయడం అనడం, లేకపోతే మేము ఇది కొంటామని చెప్పడం, ఏదో ఒక రకంగా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అంతవరకు చాలా స్తబ్దుగా ఏం పట్టనట్లు, ఈ రాష్ట్రంలో ఏం జరగనట్టు, ఎవరు నష్టపోనట్టు వ్యవహరించింది. సో ఈరోజు కూడా ఈ పంట నష్టం అనేది, మోంతా తుఫాను నష్టపరిహారం అనేది జగన్మోహన్ రెడ్డికి పర్యటన వల్ల రైతులకు కాస్తైనా మేలు జరుగుతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈశ్వర్ గారు, ఇప్పుడు మనం ఈ అంశం ప్రస్తావించుకున్నప్పుడు మొదట మిర్చి రైతుల సమస్యని మాట్లాడుకోవాలి. గతేడాది మిర్చి రైతు చాలా తీవ్రమైన ఇక్కట్లో పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డు పర్యటన చేసిన గానే అప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కూడా మిర్చి రైతుల సమస్యను ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళిన తర్వాత, రైతుల్లో స్పందన చూసిన తర్వాత అప్పుడు మాత్రమే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఉంటూ కేంద్ర మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి మిర్చి రైతుని మార్కెట్ ఇంటర్వెన్షన్ దాని కింద ఆదుకుంటాం అన్నట్టుగా ప్రకటన చేశారు. ఆ తర్వాత దాని ఫలితం ఎంత అనేది మనం చూసాం. పంట కొనుగోలు చేయలేదు. దాని తర్వాత పొదిలి మిర్చి పొగాకు రైతులు 2 నెలల పాటు గగ్గోలు పెట్టి రోడ్డెక్కి మా పంట కొనుగోలు చేయండి అని నానా రకాలుగా వాళ్ళు ఆందోళన చేస్తే ప్రభుత్వం నుంచి వేసమెత్తు స్పందన కూడా లేదు. చివరికి పొదిలి జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత హడావడిగా పొగాకు కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం అంటూ ప్రభుత్వం కదలాల్సి వచ్చింది. ఆ తర్వాత బంగారుపాళ్యం పర్యటన మనం చూసాం. ఇవన్నీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈసారి కూడా ఇప్పుడు నష్టపోయినటువంటి వరి రైతులందరికీ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నట్టుగా 30-31 తారీఖుల్లోనే ఎన్యూమరేషన్ అది ఫీల్డ్కి వెళ్ళి చెయ్యాలి, చేయలేదు, ఇంటర్నల్ గా చేశారు, అందులో చాలా లుసుకులతో చేశారు. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళందరూ చెప్పారు. కానీ ఎన్ని చేసినా 1వ తారీఖు నాటికే ఫైనల్ రిపోర్ట్ వచ్చుంటే 4వ తారీఖు గడిచిపోయినా ఇప్పటి వరకు రైతాంగానికి నష్టపరిహారం ప్రకటించడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన స్పందించక తప్పని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి వస్తుంది. ఒకటి విషయం ఇదైతే, రెండోది చాలా ముఖ్యమైనటువంటి అంశంలో ఈ ప్రభుత్వం ఈ క్రాప్ చేయకుండా దాటవేస్తూ అసలు పంట నష్టమే లేదు అని చెప్పి కవర్ చేస్తున్నటువంటి సర్కారు మరి మొత్తం తుఫాన్లో బాధితులందరినీ ఆదుకున్నారు, బాధితుల్ని కాపాడే ప్రయత్నం చేశారు అంటూ ఈ మోంతా ఫైటర్స్, సైక్లోన్ ఫైటర్స్ అన్నట్టుగా అవార్డులు ఇచ్చింది. అందులో 3 మంత్రులు ఉన్నారు, కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరికీ సన్మానాలు, మెమోంటోలు పంపిణీ అన్ని చేసింది. అంటే పాలక నేతలందరికీ మెమోంటోలు, అవార్డులు, సత్కారాలు అన్ని చేస్తారు. పంట నష్టపోయిన రైతుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి వారం రోజుల తర్వాత కూడా ఎన్యూమరేషన్ పూర్తయిపోయింది అని అధికారికంగా చెప్పిన తర్వాత కూడా వెల్లడించడానికి జాప్యం చేస్తారు. ఇది ఎక్కడి ద్వంద్వ నీతి ప్రభుత్వ సర్కారుకి? ఎప్పుడైనా ఈ విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా సూటిగా ఆయన చెప్పుకొచ్చారు. 11 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది అని చెప్పారు. ప్రభుత్వం 4 లక్షల ఎకరాల దగ్గరే ఉంది. ఈ వ్యత్యాసం ఖచ్చితంగా పోడ్చాలి. పంట నష్టం అంటే ప్రభుత్వం చెప్తున్నట్టు పూర్తిగా పంట అంతా నష్టపోయినటువంటి వాళ్ళు మాత్రమే పరిగణలో తీసుకుంటాం, లేకుంటే పాలక పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అందులో ప్రస్తావిస్తాం. ఇట్లా చేయడం ద్వారా చాలా రకాల సమస్యలకి తావిచ్చినట్టు అవుతుంది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చాలా మంది రైతులు వచ్చారు. మేము విపక్షంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాం కాబట్టి మా పేర్లు నష్టపరిహారం అంచనాల్లో ప్రస్తావించబోమని చెప్తున్నారు అన్నట్టుగా నేరుగా మాజీ సీఎం దగ్గర ఫిర్యాదు చేశారు. ఇలాంటి సమస్యలు కనుక జరిగితే మాత్రం అది చాలా పెద్ద ఆందోళనకి కారణమవుతుంది. ప్రభుత్వం పక్షపాత పూరితంగా వ్యవహరిస్తే అది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా ఇందాక మాట్లాడుతున్నట్టే ఆర్బీకేలు, దిగువన వాలంటీర్లు, వీళ్ళందరి ద్వారా ప్రతి రైతుకి నష్టపరిహారం పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూడకుండా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ పరిహారం అందించే ప్రయత్నం జరిగింది. అది ఎంత చాలా మందికి పెద్ద స్థాయిలోనే ప్రయోజనం దక్కింది. ఆ లెక్కలో వాటి జోలికి పోకపోయినా రైతులందరికీ కొద్దిపాటి నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా పరిహారం అందేదానికి అప్పట్లో అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అట్ట కాకుండా రాజకీయ విభేదాలు చూసి అక్కడ మళ్ళీ పక్షపాతం ప్రదర్శిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే నష్టపరిహారం అంతా రాస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఆయన
వచ్చే పరిస్థితి ఈ రోజు రైతులు చెప్పినటువంటి మాటల ప్రకారంగా జరిగితే మాత్రం ఇది మళ్ళీ మరొక సమస్యకి తావిస్తున్నట్టు అవుద్ది. ప్రభుత్వమే అలాంటి ధోరణి అనుసరిస్తే అనేక వివాదాలకి ఆస్కారం ఇచ్చినట్టు అవుద్ది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి పారదర్శకతతో సాగాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం తొలుత చెప్పింది, అధికారికంగా వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు, నష్టపరిహార జాబితా అంతా అక్కడ ఉన్నటువంటి సచివాలయాల్లో ప్రదర్శిస్తాం అని చెప్పారు. కానీ ఎక్కడ ఆ ప్రయత్నం పూర్తిగా సాగలేదు. మరి ఎందుకు ప్రకటన చేశారు? ప్రకటనలకి అలాంటి మాటలు ఎందుకు పరిమితం అవుతున్నాయి? ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎందుకు సాగుతున్నారు? ఇవన్నీ రైతుల్లో ఇప్పుడు ఉన్నటువంటి సందేహాలు. అవే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి సమస్యలకు తావు లేకుండా బాధిత రైతాంగానంతరినీ మొత్తం 11 లక్షల ఎకరాల పైబడి ఇంకా ఎంత నష్టపోతే అన్ని రకాల పంటలు ఆక్వా సాగు చాలా దెబ్బతిన్నదని చెప్పారు. దాంతోపాటు కౌలు రైతులు ఈసారి ఎక్కువగా నష్టపోయినటువంటి కౌలు రైతులు మొత్తం ఇందాక మన నాగిరెడ్డి గారు చెప్పారు, శ్రీకాకుళం నుంచి బాపట్ల మధ్యలో అంతా ప్యాడీ బెల్ట్ అని. ఈ బెల్ట్ లో సాగుదారులు దాదాపు 80-90% కౌలుదారులు ఉన్నారు. కౌలుదారుకి కార్డులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కాలేదు అని ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా ప్రస్తావనకు వచ్చింది. కాబట్టి ఆ కౌలుదారులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా చెప్పారు, కౌలుదారులకే నష్టపరిహారం చెల్లిస్తాం నేరుగా అని ఆయన అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట అమలు కావాల్సి ఉంది. అమలు కావాలంటే ముందు కౌలుదారికి గుర్తింపు కార్డు ఇవ్వాలి. గుర్తింపు కార్డు లేకుండా నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పింది ఏంటంటే కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని మాత్రం చెప్తున్నారు. మరి కార్డు లేకుండా మిగిలిన దాదాపు 80-90% మంది కార్డే దక్కకుండా బయటకు పోయినటువంటి వాళ్ళకి మొన్నటి వరకు కనీసం అన్నదాత సుఖీభవ ఆ కొద్దిపాటి మొత్తం కూడా దక్కలేదు. మరి ఇలా మిగిలి చేస్తున్నటువంటి కౌలుదారుల సమస్యల మీద కూడా ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ పారదర్శకంగా సాగిత ఈ క్రాప్ లోపాలతో మునిగిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పరిహార విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో తుఫాన్ వచ్చినప్పుడు ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అప్పుడు విపక్షంలో ఉండగా డిమాండ్ చేసినటువంటి మాటని నెరవేర్చే బాధ్యత తీసుకోవాలి. పూర్తిగా రైతుని ఆదుకునే ప్రయత్నం జరగాలి. కౌలుదారులకి పూర్తి అండగా ప్రభుత్వం నిలవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. రైట్, మీరు చెప్పండి నాగిరెడ్డి గారు. ఈ పర్యటన ద్వారా, ఎందుకంటే గత అనుభవాలు చూసాం కాబట్టి, మామిడి రైతు కానీ, పొగాకు రైతులు కానీ, మిర్చి కానీ, వీటన్నిటికీ కనీసం స్పందన వచ్చింది ప్రభుత్వంలో. ఈ పర్యటన ద్వారా ఈ మోంతా తుఫానుతో నష్టపోయినటువంటి రైతులకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? సార్, వాళ్ళు మీరు పర్యటన అబ్జర్వ్ చేస్తే విజయవాడ బోర్డర్ దగ్గర నుంచి అంటే పెనమలూరు మండలంలో కూడా వ్యవసాయం వరి సాగు మండలాలు ఉన్నాయి. పెనమలూరు, ఉయ్యూరు, కంకిపాడు, వరుస, పామర్రు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వచ్చి వాళ్ళు దెబ్బతిన్న పంట దుబ్బులు తీసుకొచ్చి చెప్పారే తప్ప వ్యవసాయానికి సంబంధించిన సమస్య కాకుండా వాళ్ళు ఏదో మాకు డాక్రా సంఘాలకు రావాలనో, లేకపోతే ఇంకోటి రావాలనో, అమ్మఒడి రావాలనో, లేకపోతే విద్యాదీవెన ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా ఇచ్చేయలేదు. అంటే రైతులు వాళ్ళు ఎంత సంఘర్షణలో ఉన్నారో వాళ్ళ బాధను వినటానికి ఒక నాయకుడు వస్తున్నాడు. ఆ నాయకుడికి మనం చెప్పుకుంటే దీని ద్వారా మీడియా ద్వారాగా హైలైట్ అయితే ప్రభుత్వం ఏమన్నా కళ్ళు తెరుస్తుందేమో అనే ఉద్దేశంతోనే వాళ్ళకి అంతకంటే మార్గం లేదు కదండి. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీడియా మొత్తం హైలైట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మన విషయాన్ని మీడియా మొత్తం హైలైట్ చేస్తుంది. వాళ్ళు క్లియర్ కట్గా ఆ గత ప్రభుత్వంలో నాకు ఎంత ఇన్సూరెన్స్ వచ్చిందో ఒక రైతు నయా రూపాయలతో సహా చెప్పాడు. సో ఇది క్లియర్ కట్గా వాళ్ళ అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఎక్స్పోజ్ చేయడానికి తీసుకున్న కార్యక్రమం. ఇంకొకటి అగ్రికల్చర్ కమిషనర్ గారు ఫస్ట్ తారీఖు లోపల ఇవ్వకపోతేనేమో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చాడు. 2వ తారీఖు నాడు అగ్రికల్చర్ కమిషనర్ గారు ఇచ్చింది. సో కమిషనర్ గారు, నేను ఇప్పుడు ఈ సభ మీడియా ముఖంగా చెప్తున్నాను, ఆయన కొంచెం సిన్సియర్గా రైతులకు ఏదైనా చేయాలని ఉన్న వ్యక్తి నాకు తెలుసు. ఆయన ప్రతి రిపోర్టు కూడా సచివాలయంలో పెట్టమన్నాడు. సచివాలయంలో ప్రదర్శన చేస్తే ఎవరైతే దెబ్బతిన్న రైతులు ఇస్తూ అసలు అక్కడ సమస్య అంతా దరిదాపు 80%, 90% సమస్య అక్కడ తొలగిపోతుంది. అది ప్రభుత్వానికి మంచిదే కదా. మేము ఎప్పుడు రోడ్డు ఎక్కుతానన్నాం, రైతులకు న్యాయం జరగకపోతే మేము రోడ్డు ఎక్కకుండా మీరు న్యాయం చేయండి, ఇంకా అసలు సమస్య లేదు కదా. ఇంకోటి ప్రధానమైన అంశం, ఆ రైతుల ఆత్మహత్యల విషయంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవ్వలేదండి. ఆయన మే నెల 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెల 1వ వారంలోనే జీవో నెంబర్ 421 విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి కాలంలో చనిపోయిన రైతులకు కూడా పరిహారం ఇచ్చాడు.
ఓకే. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ఎఫ్ఐఆర్లు కంప్లీట్గా ఆ రైతుల ఆత్మహత్యలను తీసేసి పక్కన పెడితే మళ్ళీ ఈయన జీవో విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన ఆత్మహత్యలకు కూడా ఎఫ్ఐఆర్లు అన్నీ రివైవ్ చేసి వాటిని రివైవ్ చేసి 5 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చి మా ప్రభుత్వంలో జరిగిన 7 లక్షల రూపాయల కాడికి పరిహారం ఇచ్చాం. ఇదంతా కూడా వాళ్ళు 5 లక్షలు ఉందా, మీరు 7 చేశారు? మేము 7 చేసామండి. ఆయన పీరియడ్లో చనిపోయిన వాళ్ళకేమో ఎఫ్ఐఆర్ రివైవ్ చేసి 5 లక్షల కాడికి ఇచ్చాం. మా ప్రభుత్వంలో చనిపోయిన అందరికీ కూడా 7 లక్షల కాడికి ఇచ్చాం. మానవతా దృక్పథంతో ఇదేదో నంబర్ పెరుగుతుంది అని చూడొద్దు. కలెక్టర్ గారిని మీరు ఏమైనా సరే మానవత్వం, ఆ కుటుంబానికి మనం ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కాదు, అయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రభుత్వం ఉంది అని అండివ్వాలి అని చెప్పి ఇమీడియట్గా మీరు 48 to 74 అవర్స్లో ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఎక్స్గ్రేషియా కూడా ఎగ్గొడితే మనసున్న ప్రభుత్వమేనా అసలు? ఇప్పుడు తీసుకుంటే ఈ 16 నెలల్లో మీకు పల్నాడు జిల్లాలోనే 21 మంది లాస్ట్ ఇయర్ మిర్చి రైతులు, పొగాకు రైతులు అండి. 8 మంది రైతులు ఇప్పుడు ఈ సంవత్సరంలో జరిగినాయి అని చెప్పి BBC తెలుగు న్యూస్లో విత్ డీటెయిల్స్తో సహా వచ్చింది. మీరు వాళ్ళు నెట్లో కొట్టండి, రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది రైతులు చనిపోయారని వైఎస్ఆర్సీపీ చెప్పట్లా, ఒక రైతు సంఘం చెప్తుంది, నాన్ పొలిటికల్ రైతు సంఘం. సో దాని మీద ఇంతవరకు ఎక్కడా కూడా ఒక ప్రకటన లేదు, ఇంతవరకు ఒక అనౌన్స్మెంట్ లేదు. అంటే వాళ్ళ గ్రామాల్లో వీళ్ళెవరికి పరిహారం ఎవరికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వడం. ఇవాళ గ్రామాల్లో ఇవన్నీ రైతులకు వెళ్ళాల్సినంత, డ్వాక్రా మహిళలకు వెళ్ళాల్సిన వెళ్ళ, రైతు అన్నదాత సుఖీభావ వెళ్ళాల్సినట్టు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఇవాళ కూడా ఇవ్వలేదండి, అసలు కార్డులే ఇవ్వలేదు. దీని మూలంగా మైక్రో ఫైనాన్సులు పెరిగిపోతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి గ్రామసీమలు వెళ్ళబోతున్నాయి. ఇవాళ దిగుబడులు పడిపోతున్నాయి, క్వాలిటీ లేని దిగుబడులు వస్తున్నాయి, ఒక్క పంటకి ధర లేదు. ఈ ధర లేని పరిస్థితుల్లో గ్రామసీమలన్నీ కూడా చిన్న రైతులు, ఇందాక ఆయన చెప్పినట్టుగా ప్యాడీ రైతుల్లో 80 నుంచి 85-88% దాకా కౌలు రైతులు. అంటే 1 ఎకరం భూమి ఉంటే 2 ఎకరాలు కౌలు చేస్తాడు, లేకపోతే వ్యవసాయ కార్మికుడే కౌలుదారుడు. సో వాళ్ళ పరిస్థితి, గ్రామాల్లో పరిస్థితిలో వాళ్ళకి మైక్రో ఫైనాన్స్ బారిన పెరిగిపోతున్న పరిస్థితిలో వాళ్ళకేం బ్యాంకులు ఫైనాన్స్ ఇవ్వట్లేదు. సో ఎవరికి ఇస్తున్నారు? నాకు ఇస్తారు బ్యాంకుల ఫైనాన్స్. సో ఈ సిస్టంలో సరైన ఆలోచన కనుక తీసుకోకపోతే అత్యంత మనుగడ ప్రమాదకరం పరిస్థితుల్లోకి వెళ్ళబోతుంది. ఈ సంవత్సరం తీసుకుంటే రాయలసీమ నుంచి, కర్నూలు జిల్లా నుంచి వలసలు మొదలైనట్టుగా ఆంధ్రజ్యోతి పత్రికలోనే మొట్టమొదటి ఐటమ్ వచ్చింది. సో దాని మీద ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా 10 లక్షల మంది రైతుల కుటుంబాలు అనంతపురం నుంచి ప్రకాశం జిల్లా దాకా, బెంగళూరు, చెన్నై, కేరళకి రైతుల కుటుంబాలు దినసరి కార్మికులుగా అడ్డాల మీద కొలసిపోయినట్టుగా ఈనాడు పత్రికలతో సహా వచ్చినాయి. 10 లక్షల మంది రైతుల కుటుంబాలు ఆ 5 ఏళ్లలో. మళ్ళీ తిరిగి వలసలు. రాయలసీమ మొత్తం వేరుశెనగ పంట 14 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉంటే 5 లక్షల ఎకరాల్లో జరిగింది. వేరుశెనగ పంట ఉంటేనే పశుగ్రాసం ఉంటుందండి, పశుగ్రాసం లేకపోతే పశువును అమ్మేస్తాడు. ఎప్పుడైతే పశువును అమ్మేస్తాడో వలసకి వెళ్ళిపోతాడు. అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. బెంగళూరు వెళ్తే వాళ్ళు అడిగే మీకంటే ఇప్పుడు మళ్ళీ మొదలవుతుందని ఆడపత్రికలోనే వస్తుంది ఫోటోలతో సహా. కర్నూలు జిల్లాలో కొన్ని మండలాల్లో మొత్తం విద్యార్థులు వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతున్నారు, పిల్లల స్కూల్ అటెండెన్స్ కూడా తగ్గిపోతుందని చెప్పి వచ్చింది. సో దీని మీద ఎక్కడా కూడా ఆలోచన లేదు. వలసలు అనేది అత్యంత, ఒక రైతు కుటుంబం ఒక కరణం ఒక ఊరికి, ఒక మున్సిపల్ ఒక ఊరికి ఎట్టి అంటారు, వేరే ఊరికి వెళ్తే. ఇక్కడ ఒక రైతు కుటుంబం, గౌరవప్రదంగా బతికే రైతు కుటుంబం బెంగళూరుకో, చెన్నైకో, లేకపోతే తెలంగాణలోనో ఎక్కడికో వెళ్ళి ఒక వ్యవసాయ కార్మికుడిగా బ్రతకడం అంటే ఇక అంతకంటే మనం ఈ రాష్ట్రంలో ఇంతకంటే ఏముంటుంది బాధాకరమైన అంశం. దీని మీద దృష్టి పెట్టకుండా ఇవాళ రైతులకు ఇవ్వాల్సిన దాంట్లో అంశాల్లో మీరు అనుకుంటున్నారా గవర్నమెంట్లో సార్ అని అయితే చంద్రబాబు 2-3 ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నాం కదా, దాన్ని బట్టి ఏమన్నా మేలు జరిగితే చాలని, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనతో కాస్త మేలు జరిగితే వాళ్ళకి చాలా. నాకు ఫస్ట్లోనే రుణమాఫీ విషయం చెప్పారు కదా మీరు, బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను, పంట రుణాలు కూడా కాదు, రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను, మీ తాకట్టు పెట్టుకున్న పుస్తెల తాడులు మీ ఇంటికి తెచ్చిస్తాను అని అనంతపురంలో మొదలయ్యాడు. ఒక పుస్తకం కూడా తీసుకురాలేదు. అసలు రుణమాఫీ కూడా దాన్ని 5 ఇన్స్టాల్మెంట్ చేశారు, కోటా కమిటీ వేసి 5 ఇన్స్టాల్మెంట్లో కూడా మళ్ళీ 50,000 చేశారు. రకరకాలుగా చేసి లాస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ అసలు ఇవ్వలేదు. అట్లాగే పొగాకు కొనుగోలు దగ్గర కూడా ముందు కొనుగోలు మొత్తం చేస్తామన్నారు, తర్వాత 20 క్వింటాలు అన్నారు. తర్వాత వాళ్ళకి అనుకూలం, పొగాకు పండించే రైతులు మొత్తం కూడా ప్రకాశం జిల్లాలో వాళ్ళకి అనుకూలమైన రైతాంగమే, వాళ్లే రోడ్డు ఎక్కి ఇంకా మా దగ్గర పొగాకు తగలబెట్టారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలోది ₹12 ఇస్తామన్నారు, ₹4 ఇచ్చామన్నారు. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు ఎంతమందికి ఇచ్చారో లిస్ట్ అనౌన్స్ చేయమని. మీ దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఈయన వెళ్ళి రాజకీయం చేస్తున్నారు, ప్రశ్నించిన దానికి సమాధానం ఎందుకు చెప్పలేరు? అంతే కదా, డేటా అంతా మీ దగ్గరే ఉంది. కరెక్ట్. సో ఇంతమందికి మేము ఇచ్చాం డబ్బులు. అట్లాగే మన ఉల్లి రైతులకు 6,000 క్వింటాలు కొంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చింది. ఆఫ్టర్ ఆల్ 6,000 క్వింటాలు ₹12 కడిగి కొన్ని రైతులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఇంత పరిస్థితి అంటే రైతాంగం అంటే
పూర్తిగా కూడా నిజంగానే ఆయనకి వలస వెళ్ళిపోమనే ఉందో మరి ఏంటో అర్థం కావట్లేదు. పూర్తిగా వదిలేస్తున్నారు. ఇది మంచిది కాదు. Right. రైతు కంట కన్నీరు పెడితే ఆ రాష్ట్రానికి మంచిది కాదని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇస్తానన్న హామీలన్నీ రైతులకు అమలు చేయండి. మీరు చెయ్యనప్పుడు మాత్రమే మేము రోడ్డెక్కి రైతాంగం వెనకాల ఉద్యమం చేస్తాం. మేము రోడ్డెక్కకుండా మీరు చేయండి. రైట్ రైట్. శివశంకర్ గారు, ఫైనల్గా ఒక మాట చెప్పండి. స్థానిక టీడీపీ నాయకులు ఎవరి ఏ పొలాలు చూపించి, ఏ ప్రాంతాన్ని చూపించి, ఏ రైతును చూపించి ఇక్కడ ఎన్యూమరేషన్ చేయండి అంటే అక్కడ మాత్రమే చేశారని ఈరోజు రైతులు చెప్తున్నారు. మనం అంటున్న మాట కాదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులే చెప్పారు కొన్ని ప్రాంతాలను జరిగింది, ఇక్కడ స్థానిక నాయకులు ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళి ఎన్యూమరేషన్ అధికారులు వెళ్ళి చేశారు అని చెప్తున్నారు. ఇది మరింత దారుణానికి బాటేసినట్టేనా? పరాకాష్ట సార్, ఇది పరాకాష్ఠకి దారి తీసింది. ఇది ఆశామచ్చి కాదు. రైతు అనేటువంటి వాడు నష్టపోయినప్పుడు ఇది నష్టపోవడానికి ప్రధాన కారణము చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఉచిత పంటల బీమా ప్రీమియం అనేటువంటిది ప్రభుత్వం గతంలో కట్టినట్టు కట్టి ఉంటే ఈ రోజు నష్టపోయిన రైతుకి ప్రభుత్వం అనేటువంటి బాధ్యత లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేసేటివి. ఆ ప్రీమియం కట్టకపోవడం వల్లనే ఈ రోజు ప్రధాన బాధ్యత. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని మా నాయకులు కానీ మా పార్టీ కానీ డిమాండ్ చేస్తా ఉంది. ఇక రెండవది, మీరు అన్నట్టు 600 కోట్ల రూపాయల సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి అయితే డిమాండ్ చేసి తక్షణమే చెల్లించాలి, లేకపోతే గనక చర్యలు ఉంటాయి, మొదలు పెడతాం మా ఉద్యమం అనేటువంటిది కానీ మీ మీద ఒత్తిడి చేస్తాం అనేటువంటున్నారు కదా. నాకు తెలిసి కనీసం అంటే 600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేస్తుంది అనేటువంటిది ఆశిస్తున్నాము. చేయకపోతే తదుపరిగా ఉంటాయి. నెక్స్ట్ డబ్బులు లేవంటే కదా. అమరావతి కోసం మళ్ళీ 30,000 కోట్లు 33,000 కోట్లు ఏదో అప్పులు చేస్తున్నారు, కానీ దీనికి రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవంటే కదా ప్రభుత్వం దగ్గర. వీళ్ళు జీవితాలు అనుభవించడానికి డబ్బులు ఉంటాయి. నిందా ఏది ఏమైనా పర్వాలేదని చెప్పి తన కోసం అది రెగ్యులర్ గా పనిచేయడానికి కోసం, ఈవెంట్ కోసము ప్రత్యేక విమానాలు వేసుకొని పెన్షన్ పంచడానికి, వాలంటీర్ లాగా వెళ్ళడానికి ఉంటాయి, లండన్ తిరగడానికి ఉంటాయి, క్రికెట్ చూడడానికి ఉంటాయి, సినిమా షూటింగ్లు చేయడానికి ఉంటాయి. రామోజీరావు గారికి దండం పెట్టడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టారు. రామోజీరావుకి సంస్మరణ ప్రభుత్వం, అదే రామోజీరావు సంస్మరణ సభలు తెలిపిన వంటి ఆయనకి ప్రభుత్వంలో ఏ సంబంధం లేని వ్యక్తికి చేయడానికైనా డబ్బులు ఉంటాయి. కానీ పేదోడికి మెడికల్ కాలేజీ కట్టడానికి డబ్బులు ఉండవు, పేదోడికి వైద్యం అందించడానికి డబ్బులు ఉండవు, రైతుకి ఏమో ఇవ్వడానికి డబ్బులు ఉండవు, కనీసం చనిపోయిన రైతు కుటుంబానికి ఎక్స్ గ్రేస్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు, ఉచిత పంటల బీమా ప్రీమియం కట్టడానికి డబ్బులు ఉండవు. ఎక్కడ సార్ డబ్బు లేకపోతే? ఇది కూడా ప్రైవేట్ పరం చేస్తారేమో, రైతాంగాన్ని వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారేమో చూడాలి. పీపీపీ మోడల్ వ్యవసాయం చేయొచ్చా? పీపీపీ మోడల్ వ్యవసాయానికి అవకాశం ఉందా? అదే ఏ అమెరికా వాళ్ళకి పీపీ మోడల్ తీసుకుంటారేమో, మరి అది కూడా చేస్తారేమో చూడాలి. రైట్, అట్లా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గం నుంచి అయినా సరే, పార్టీ చూసి నాకు ఒక పెన్షన్ ఇవ్వలేదని కానీ, లేకపోతే అమ్మఒడి ఇవ్వలేదని కానీ, లేకపోతే ఎక్కడన్నా సరే ఒక్క కంప్లైంట్ ఉందా? పార్టీ చూడడం, మేము కులం చూడడం, మతం చూడడం, పార్టీ ప్రాంతం చూడడం అని చెప్పి ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ ఆయన నోటితోనే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అది మంచి డెమోక్రసీలో అది మంచి విధానం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ నాగిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. శివశంకర్ గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.